మీ పెళ్లి దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇంకేముంది, పెళ్ళి అయిపోయింది. ఇంకేముంది, పెళ్లి అయిపోయింది. రాంగొండ వెళ్ళాం. సరే మనం లేకపోతే 1977లో మార్చ్ 9. అసలు విషయం ఏంటంటే అప్పుడు మా కింద ఖాళీ స్థలంలో పందిరేసారు ముందుగా వచ్చి. ఎవరు మొత్తం మీద పందిరి వేయించారు ఆ రోజుల్లో. చానాళ్ళు ఉంది. చానాలు ఏంటి, భార్గవ్ పుట్టినప్పుడు కూడా ఉంది. నవంబర్ దాకా ఉంది అది. నవంబర్ లో ఉప్పెన వచ్చింది. అప్పటికి మొత్తం ఇదే అయింది. చాలా రోజులు అసలు ఎండాకాలం అయితే మాకు అబ్బాయి ఈ పందిరి ఉంది బాగుందని అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సరి బాధలు వేసి పందిరి వేసాం అన్నమాట, తాటాకుల పందిరి. అప్పుడు నాకు బాగా గుర్తు, మవ్వపేద సుబ్బారావు గారు, ఎవరు కోటేశ్వర అన్నయ్య నాన్న, ఆయన ఫుల్గా మందు మాస్టర్. ఎప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉండేవాడు మనిషి. లాస్ట్కి వచ్చేసరికి నేను ఈ దగ్గుతో ఇక్కడ ఉండలేను కానీ ఇక్కడ నేను గేట్లో నుంచుంటే ఎవరు ఏమి ఎత్తుకుపోకుండా అని చెప్పి గేట్లోనే కూర్చునేవాడు ఆయన. తర్వాత ఈదురుగుడి నుంచి ఒక ఆయన పొద్దున్నే అది శివమక్క వాళ్ళ నాన్న, ఆయన అయితే నాకు బాగా గుర్తు. రిక్షా మీద పైన ఎక్కడో కూర్చున్నాడు ఆయన. ఆ రిక్షా నిండా పెట్టుకుని రిక్షా పైన కూర్చున్నాడు ఆయన. అసలు ఆయన మాకు అంత తెలీదు, ఎవరైనా వచ్చాడు అని అనుకుంటే వచ్చాయి. ఏంటి బియ్యం ఇది వడకట్టానికి గంపలు మీకు సిటీలో ఎక్కడ దొరుకుతాయి అందుకని పొద్దున్నే మామిడికాయ పాకలు ట్రాక్టర్ వస్తుంది దాని మీద తీసుకొని వచ్చాడు. అక్కడ నుంచి రిక్షాలో వచ్చాడు ఆయన. అసలు అయ్యి మేము చెప్పను కూడా చెప్పలేదు, అలా తెమ్మని మేము చెప్పను కూడా చెప్పలేదు. విషయం ఏంటంటే ఆయనే అవన్నీ ఆలోచించుకొని తీసుకొచ్చాడు. ఆ రోజులు కొద్దిగా అమ్మమ్మకిను మాకు కొంచెం లైట్ గా చట్పడి కొద్దిగా తేడా పడాలు వచ్చినాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజు పొద్దున్న దిగారు మా మేనమా వాళ్ళందరూ. ఇది మెడ్రాస్ నుంచి. మా అమ్మమ్మ అప్పుడు మెడ్రాస్లోనే ఉంది, ఆమెను తీసుకొని పొద్దున్నే వచ్చారు. అంటే వారం రోజులు ముందు రావాల్సిన వాళ్ళు లేట్గా వచ్చారు. కాకపోతే ఏం అందలుచుకోవాలి మా అమ్మ అట్లా సైలెంట్గానే ఊరుకుంది. కానీ పెళ్లి మండపం దగ్గర మాత్రం అది దుర్గత్త వాళ్ళ అమ్మ పెద్దపాడు పాప, సారీ మానుకోడు పాప, మానుకోడు పాప ఏం చేసింది, మా అమ్మ కూడా 2 చీరలు తెచ్చింది. ఆవిడ మంచి పట్టు చీరలు తెచ్చి, నువ్వు ఏం చేయొద్దు ఇది కట్టుకొని ఇక్కడ కూర్చొని, ఆవిడ కూడా అక్కడ పెట్టుకుని కూర్చొని నిండుగా వచ్చారు. వచ్చింది, వచ్చి కూర్చున్నారు. ఎన్నిసార్లు అడుగుతావు? 10 మంది. నిన్న కోటేశ్వరాన్ని కూడా అన్నాడు 10 మంది అన్నాడు. 10 మంది. అస్సలు పెద్ద ఆయన చనిపోయాడు. ఫస్ట్ పుట్టిన వాళ్ళు చనిపోయారు, తర్వాత 9 మంది ఉన్నారు. ఎంతమంది ఇంట్లో పిల్లలు ఇంట్లో ఇచ్చేవారు మా పెద్దోళ్ళు అనేది అక్కకంటే ఒకళ్ళు ఎక్కువనేగా ఉంది. అంటే 11 మంది పిల్లలు. 12 ఒక డజన్ మంది పిల్లలు, పెద్ద కయ్యాడు కాదు, మంచిదే, వివేచన లేని మనిషి, అతిభక్తి. అయ్యో బాబోయ్, ఆవిడికి విగ్రహారాధన భక్తి. శైలజ ఆవిడే మమ్మల్ని కొంచెం కాదు, ఎప్పుడన్నా ఒక చీర పెట్టినా జాకెట్ తెచ్చినా ఇన్ని వడియాలు పెట్టినా సరే మా అమ్మకి ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చేది ఆవిడ ఒక్కతే. మమ్మల్ని కూడా ఆవిడ బాబు రాబాబు ఎట్లాగా మాట్లాడుతుంది. క్యాలెండర్ కనపడి ప్రతి ముద్దుల కృష్ణయ్య ఎంత తక్కువ ఉన్నావయ్యా, నువ్వు బంగారు వెన్నెత్తిలావయ్యా, చేసేది అనమాట. అన్ని ఫోటోలు 7 కొండలకి అంతా చూస్తున్నావు కదయ్యా వెంకటేశ అని అంటది. ప్రతి ఫోటో దగ్గరికి మా ఇంటికి వచ్చినప్పుడు అందులో ఉన్న విగ్రహాల పేర్లన్నీ కొడుకులు పెట్టింది, అందరూ పెట్టేసింది. పెట్టి ఆవిడ ఇంట్లో తినడానికి లేకపోయినా ఎప్పుడు కూడా దీపారాధన డింగింగ్ డింగింగ్ మాత్రం అసలు ఎప్పుడు అడుగుతాను. కృష్ణయ్య, నారాయణ, ఆంజనేయ పేర్లు అదే ముద్దుగా. మా అమ్మమ్మ బద్దా కానీ అది కదా, నెయ్యి కరగబెట్టి 2 రోజులకు ఒకసారి ఇంత నెయ్యి తీసేసిగా ఏ రోజు అన్నపోస ఆ రోజు ఆడికింత పళ్ళల్లో. అంటే ఏ కొడుకుని తీసేస్తుంది, ఏ కూతురు తీసే. మా అమ్మ ఒకటే చెప్పడం నవ్వటం వచ్చు. అమ్మకి పెద్ద వాళ్ళకి
మంది వాళ్ళకి వీళ్ళందరికీ ఎందుకు గ్యాప్ వచ్చింది? అక్కడ పెళ్ళి అయ్యాక ఇది ఇచ్చింది. అమ్మమ్మ చనిపోయింది కదా, అమ్మమ్మ చనిపోయే నాటికి ఎక్కువ కాలం పెద్దమ్మ దగ్గరే ఉండేది మంతిలోనే. ఎందుకంటే ఇక ఆవిడకి ఆ వాతావరణం అక్కడ అలవాటు, ఆవిడకు ఉన్నది ఏదో కొద్దిగా గొప్ప అక్కడే ఇచ్చి అక్కడే ఉండేది అనమాట. అయితే అమ్మమ్మ చనిపోయాక అమ్మమ్మ బంగారం ఏదో మొత్తం సంథింగ్ 500 రూపాయల వాల్యూ, వర్త్ ఆఫ్ 500 రూపీస్. మిగతా అందరు కూడా కాసులే 500 అని కాదు కానీ ఒక కాసు మొత్తం మురుగులు, దాని వాల్యూ మురుగులు 500 రూపాయలు. నాకు అప్పుడు తెలుసు ఆ రోజుల్లో. సరే అమ్మకి ఏంటంటే తనకివ్వాలని కాదు, అప్పటికి పెదనాన్న చనిపోయి ఉన్నాడు. ఎవరు? శేషం పెద్ద జంక్షన్ ఆయన చనిపోయినట్టున్నాడు. మంగమ్మ గారు. అవును, అమ్మమ్మ చనిపోయిన తర్వాత, అమ్మమ్మ చనిపోక ముందే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది. లారీ గుద్ది హనుమాన్ జంక్షన్ లారీలు మాయం కదా, మోర్ యాక్సిడెంట్స్. మేము బాగా గుర్తు, ఆ రోజుల్లో సంక్రాంతి టైం అనమాట. అందరం కూర్చొని అరిసెలు వండుతున్నాం. నానున్నారు, మేము అందరం వస్తుంటే మనిషి ఎవరో వచ్చాడు ఇంటికి. మోవా సుబ్బారావు గారు రాత్రికి చనిపోయాడు అంటే గబగబా క్లోజ్ చేసి బయలుదేరి వెళ్ళారు. నడుస్తుందా ఇప్పుడు వీడియో అది? అట్లా అయితే ఇంకోటి నువ్వు అడిగింది ఏంటి ఇందాక? అయితే ఏమైందంటే, సరే అయితే నాకు వద్దులే. అయితే ఇప్పుడు అంతా అయిపోయింది కార్యక్రమం. సరే అమ్మమ్మ చనిపోయింది కూడా అందంట. మిగతా అంతా అయిపోయి నేను పోయాక ఇది మీరు పంచుకోండి, దానికి ఏదో దానికోసం 1700 ఎంతో డబ్బులు పెట్టాను, నేను పోతే దాంతో చేస్తారు కార్యక్రమాలు అని చెప్పి కూడా చెప్పింది అన్నది. సరే నువ్వు పెట్టుకుంది. అయితే చనిపోయాక అంతా అయిపోయాక ఆ రోజు ఏంట్రా మరి వెళ్ళిపోదాం, వెళ్తే మళ్ళీ కలుసుకోవడానికి మాటలు ఉండవు, అందరికి వచ్చాను. 4 గంటలకు ఆ టైంలో కూర్చొని మరి ఏంట్రా మరి అమ్మ అంటే ఏముందా, ఏం లేవు, ఈ పెండాల కోటేశ్వరరావు మొత్తం లేచి అందరి మీద వేరే లెవెల్లో పోట్లాడంట. అన్నీ అయిపోయినాయి, ఎవడు మాట్లాడితే నువ్వు ఎట్టొచ్చారు అట్టుకోండి మర్యాదగా అని చెప్పేదానంట. అప్పటికి ఏంటంటే మన మజిరి సీన్ వాళ్ళ నాన్న ఉన్నాడు, వెంకటేశ్వర గారు. ఆయన బాగా తాగేసి మంచి ఇది అయిపోయి మంచి వీక్ అయిపోయి ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన కూడా వెళ్ళాడు ఆ రోజు అమ్మమ్మ. అన్న తర్వాత వస్తుంటే అప్పుడు ఎప్పుడు మాట్లాడినాడు ఆయన లేచాడంట. అరే నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందరా, ఏంటి అరుస్తున్నావు, పెద్దవాళ్ళు ఆయన మాట మూసుకొని కూర్చో అని చెప్పి పెండాల కోటేశ్వరరావుని మూయించాడంట ఆయన. కొంచెం అన్న తర్వాత సరే మొత్తం మీద ఏంటంటే ఏవి లేవు, అన్నీ అయిపోయినాయి ఖర్చులకి, మేము ఇచ్చే పని లేదు ఎవరికి, ఇక గడప దొక్కే పని లేదు, ఎవరికి ఇంటికి రావద్దు అన్నట్టుగా బాగా దుమ్ముగా రోడ్డు మీద. పూర్వం ఎట్లా ఉండే అంటే బీచ్ చివరి దాకా పోట్లాడుకుంటానే వెళ్ళేవాళ్ళు, మొత్తం మీరే వెళ్తుందామండి అట్లా ఉండే. ఇప్పుడు అరుచుకుని ఇంట్లో అరుచుకుంటా సైలెంట్గా అట్లా అట్లా ఉండేది. సో అమ్మకి ఏంటంటే అమ్మ ఎత్తింది టాపిక్. అందుకని ఏంటి, నాకు కావాలని కాదు, ఓ పక్కన అక్కలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ పేదవాళ్ళు, వాళ్ళకి వాళ్ళకి ఇద్దామని, వీళ్ళేమి ఏమీ లేదని అన్నారు. ఇక ఆ దెబ్బకి దాదాపు 13 సంవత్సరాలు అనుకుంటా వాళ్ళకి మనకు మాటలు ఏమి లేవు అసలు, అటు ఇటు కమ్యూనికేషన్ కానీ. 1977 భార్గవి నువ్వు కడుపుతో ఉన్నావు, భార్గవి పుట్ల. ఫిబ్రవరిలో అట్ల తద్దని ఏదో చేశారు. చేసినప్పుడు అక్కడ మిగిలిపోయిన అట్లన్నీ కూడా పులిసిపోయినా కూడా వద్దంటే అమ్మమ్మ వేసి అందరికి పెట్టి ఆమె తింది. అప్పటికే నాకు డౌట్, అంటే వెళ్ళింది ఏ పెళ్ళప్పుడు? మీ పెళ్ళి అయిపోయాక భారత పుట్టే ముందు, అప్పుడే ఏప్రిల్ కి ముందు. అది మార్చిలోనే, ఇప్పుడు 78 మార్చి. అట్లా కాదు, నాకు నెలలు వచ్చినాక 78 కదా, 79, 80, 81, 82, 83, 13 years కాదు. ఫిబ్రవరిలో జనవరి ఎండ్లోనో వెళ్ళిపోయింది. ఈ అట్ల తద్ది ఏదో మన ఇంట్లో చేశారు, చేస్తే తిని వెళ్ళింది. వెళ్ళిన ఒక నెల రోజుల తర్వాత అమ్మ నేను కబురు వస్తే వెళ్ళాం. ఎక్కడికి? మంచంలో పడింది మనిషి, మోషన్స్ అవుతా బాగా వెళ్ళొచ్చిన 4 రోజులకే ఆయన వచ్చాడు పొద్దున్నే. సీతమ్మ గారు, నాకు సీతమ్మ, అమ్మమ్మ పేరు సీతమ్మ అని ఎవరో అనుకున్నాను, నాకు అమ్మమ్మ అనేది తెలుసు కదా, ఎవరో లేకుండా తీరా చూస్తే అది అమ్మమ్మ తర్వాత తెలిసింది. చనిపోయిందని నేను రాలేదనుకుంటా, ముందు అమ్మ నేను వెళ్ళి చూసి 6 years లేనిది మాటలు, 13 years కదా, 6 years. అయితే 6 years చాలా గ్యాప్. ఎందుకంటే సంవత్సరానికి ఒక 4 సార్లు వచ్చేది, మేము 4 సార్లు వెళ్ళేవాళ్ళం మంతిన.
మా పెద్దమ్మ ఉంది కదా. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ అందుకు తిని ఏమో నాకైతే తెలియదు లేదు కానీ గుర్తులేదు. మా పెదనాన్న చనిపోయాడు కదా, మా శేషం పెద్దమ్మ వాళ్ళ ఆయన. ఆ షాక్ మార్చి ఆ షాక్ తోటే ఆయన చనిపోగానే ఇంకా ఆవిడకి మైండ్ దెబ్బతినిందంట, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలు పెట్టిందంట. బీపీ ఎక్కువైపోయింది. బీపీ ఎక్కువైపోయి ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడి మగాళ్ళకి కూడా పెద్ద వెంకటేశ్వరమ్మాయి కదే హార్ట్ అటాక్ బాగా అందరికంటే పెద్ద పర్సనాలిటీ ఆయన. కొంచెం లైట్ 6.5 అడుగులు ఎత్తులు వెంకటేశ్వరమ్మాయి 6.5 అడుగులు అసలు అసలు చిట్టు ఆయన అయితే ఆయనకి రాధమయ్య ఒక వయసు నుంచి ఆయన కళ్ళు కనపడటం 4 ఆయన సూరయ్య మావయ్య 5 కోటేశ్వరమయ్య రాజమాత అంటే ఇక ఫస్ట్ ఆయన చనిపోయిన లెక్క వేయట్లేదు, ఉన్నాళ్ళ లెక్క వేస్తున్నారు. అయితే అది 78 కదా. 1984 అక్టోబర్ నెలలో నేను కిషోర్తో పాటు చెన్నై వెళ్ళా. 10-15 రోజులు ఉంటాను. నేను చాలాసార్లు కిషోర్తో చక్క మీ మేనమావలు ఎంత ఇదిగున్నారా, మావాడు ఉన్నాడు మెడ్రాస్లో ఉన్నాడని చెప్పుకోవడానికి కూడా ఇది లేదు అది లేదు, పర్లేదు వెళ్దాంపా మావాడు బాగా చూస్తారని చెప్పి తీసుకెళ్ళి 10 రోజులు ఉన్న తర్వాత నాకు వెళ్ళబోయే ముందు ఏం చేశాను, డైరీలో నాన్న దగ్గర మన బీరువాలో ఒక డైరీ ఉండేది, చెక్క బీరువాలో. దాంట్లో కోటేశ్వరమ్మాయ తన అడ్రస్ రాశాడు ఒకసారి మంచి హ్యాండ్ రైటింగ్తో, పెన్తో. వెల్లివాకం, ప్లాట్ నెంబర్ 19, నార్త్ హైకోర్టు కాలనీ. ఆ హైకోర్టు కాలనీ నేను హైవే కాలనీ అని మైండ్లో పెట్టుకున్నదని. సరే ఏం చేసాం, ఓ రోజు పొద్దున్నే బయలుదేరి వెళ్దాం రాంబాబు ఏదైతే అది అవుతుందని చెప్పుకొని ఖర్చు అయితే ఎట్లా వెళ్ళాలి విల్లివాకంగా ఆడ మామయ్యని అడిగాం. అడిగితే ఇక్కడ నుంచి మీరు సెంట్రల్ స్టేషన్కి వెళ్ళండి, బస్సు ఎక్కి సిటీ బస్సు, అక్కడ నుంచి విల్లివాకం ట్రైన్లు ఉంటాయి అన్నాడు. సరే అని చెప్పి విల్లివాకం వెళ్ళాం. విల్లివాకం వెళ్ళి అలా తిరుగుతా హైవే కాలనీ హైకోర్టు కాలనీ అన్నట్టు, నార్త్ హైకోర్టు కాలనీ, ప్లాట్ నెంబర్ 9. కొంచెం ఆ వీధులు అయినా నాకు చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు, కొంచెం లైట్గా అట్లా ఉన్నాయి స్కెచ్. ఇట్లా లోపలికి వెళ్ళాక సరే ఇట్లాగే ఉంటుంది కిషోర్, ఇట్లాగే ఉండేది అనుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే ఇట్లా మెట్లు ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు మన దర్గాల మా ఇంటి మెట్లు ఎట్లా ఉన్నాయి, ఓ పక్కకి ఇట్లా అట్లాంటి మెట్లు ఉంటే ఆ మెట్ల మీద కూర్చొని శుభమక్క ఏదో పని చేస్తాం, ఏదో మొత్తం మీద ఉంది. నేను ఆ వీధులు అటు చూసుకుంటే వెళ్తున్నా. దూరంగా చూస్తే నేను కిషోర్ నువ్వు అన్నిటికీ మెంటల్ ప్రిపేర్ అవ్వాలి. ఆవిడ పోట్లాడినా మాట్లాడినా తిట్టినా అసలు లోపల రమ్మనపోయి నువ్వేం షాక్ అవ్వద్దు, ఎందుకంటే జరిగిన ఇష్యూ చాలా సీరియస్ కాబట్టి. అంటే పర్లేదు ఏం చేద్దాం. అక్కడ దాకా వెళ్ళాక కిషోర్ ఎదుర్కొన్న ఆవిడే అనుకోండి మా అక్క వద్దని చెప్పన్న అని అట్లా మెట్ల నుంచి అక్కడ దగ్గర దాకా వెళ్ళా. రోడ్డు దాకా వెళ్ళాక నేను గేట్ ఓపెన్ చేస్తుంటే ఇట్లా చూస్తుంది. మా వీళ్ళకి ఇంకా నా మీద పాపం పోలేదు అనుకుంటా ఉండేది. ఆయన ఇట్లా ఓపెన్, ఎవరయ్యా నువ్వు అని. నేను రాంబాబు వచ్చాడు. ఎవరు ఇంకా నాకు లోపల చెప్తానే ఉన్నా కానీ వీళ్ళకన్నా ఆ రోజుల్లో అంటే ఇద్దరు మధ్య గొడవ అయింది కదా, 6 years దాకా మన ఇద్దరు మధ్య లేదు కదా, ఏమనుకుంటారు అని. నేను ఓరే నువ్వంటరా అని చెప్పాను అని ఒకసారి రాని పైకి తీసుకెళ్ళింది. లోపల కూర్చోబడి కాసేపు మాట్లాడి చాలా సంతోషపడింది. అప్పటికి మామయ్య రాలా, ఇంకా మాధవి కూడా ఇంకా స్కూల్ నుంచి రాలా. నాకు బాగా గుర్తు, కిషోర్ నేను ఇద్దరు వెళ్ళాం. మేము మ్యాక్సిమం ఒక 2 hours వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనకు తెలియదుగా ఇంత దూరం ఇట్లా తిరుగుతామని. చాలా టైం అయింది, ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి. సరే ఏం చేద్దాం, ఏంట్రా ఎప్పుడున్నావు, ఎక్కడికి వచ్చావు ఏంటని. ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇట్లా కోడంబాకంలో ఉన్నాను అదండి. ఉండిపోరా ఇక్కడ, రేపు వెళ్దుగాని అంటారు. అమ్మో నాకు తెలియదు అన్న. అప్పుడే అంది, నువ్వే ఉంటావులేరా మా ఇంట్లో అన్నట్టుగా. నువ్వు సినిమా యాక్టర్లు ఉండే ఏరియాలో పెద్ద పెద్ద ఇళ్లలో చూస్తుంటున్నావు మా ఇంట్లో. అట్లా కాదు, అసలు మేము రాగలమో లేదో మాకు తెలియదుగా అక్క, అందుకని ఎత్తుక్కుంటూ వచ్చాం చూసుకుంటా. అసలు మేము ఇట్లా రాగలం అని అనుకుంటే, అయ్యో ఏం పర్లేదు ఇట్లా రావచ్చు. అరే నువ్వు వెళ్ళిపోతున్నావు, అసలు ఈ విషయం నువ్వు వచ్చే వెళ్ళావని చెప్పినా ఎవరు నమ్మర్రా, ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, మామయ్య లేడు, మాధవి లేదు అని చెప్పాను. అన్న తర్వాత కాదులే పర్లేదు. అయితే రోజు చెప్పింది, 2 రోజుల తర్వాత మళ్ళీ రా అని చెప్పింది. ట్రై చేస్తాను. అట్లా కాదు, నీకు ఈజీగా వచ్చే మార్గం నేను చెప్తానని చెప్పి ఏం చేస్తుంది, మమ్మల్ని ఇద్దరిని బస్ స్టాండ్ దాకా తనే ఆ రోజు వచ్చింది మాతో పాటు. నువ్వు సెంట్రల్ ఎక్కి అటెక్కి కాదురా,
పోయి ఒక బస్సు స్ట్రైట్ బస్సు నీకు మీ పలానా పాయింట్కి నేను వచ్చి ఎక్కిస్తాను, ఆవిడ నడుచుకుంటే మాతో పాటు వచ్చి రైల్వే క్వార్టర్స్ దగ్గరికి ఎక్కడికో ఒక బస్సు వస్తుంది, ఇది విల్లివాకం రైల్వే క్వార్టర్స్ దగ్గర, అక్కడికి వచ్చి ఆ బస్సు ఎక్కించింది, అది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళింది. రేపు వచ్చేటప్పుడు కూడా నువ్వు ఎక్కడే దిగి ఇదిగో ఇట్లాగే రావాలని చెప్పి చెప్పాక సరే మళ్ళీ 2 రోజుల తర్వాత నేను వెళ్ళాక అప్పుడు అందరూ వచ్చాడు. అప్పటికేం లేదు ఆ తర్వాత. అట్లా కాదు, చిన్నప్పటి నుంచి ఎక్కడ ఏ ఫంక్షన్ ఎక్కడికైనా సాంబాయి బావ వీళ్ళందరూ సీన్ రే మీ ఆవిడ వచ్చింది రే, అరే డబ్బులు తీసుకుని అడుగు, సినిమాకి వెళ్దాం, ఏది రేపు ఎప్పుడు ఇచ్చిందంట తీసుకుని వెళ్దాం అనేవాడు. సాంబాయి బాబు బాగా ఎరా చనిపోయి చిగురు నాకు చాలా వాడు సిగ్గుపడుతున్నాడు, అరే అడగరా మీ మామని డబ్బులు అడుగు వెళ్దాం సినిమాకి వెళ్దామా అంటుండే, ఊరుకోబోయే బాబు అంటుండే. అట్లా చిన్నప్పుడు ఏంటంటే ఒకడు పుట్టగానే ఈ విధంగా ఈడే నుంచి చిన్నప్పుడే క్లెయిమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు అట్లా లేదు ఆ కల్చర్, అట్లా అనుకున్నాను. సో వెళ్ళాక అప్పుడు మేము వెళ్ళిన 2 గంటలకు ఎప్పుడు అది అండ్ హాఫ్ డే అనుకుంటా మామయ్యకి అయితే ఇంకా ఆ రోజు వర్క్ షాప్ వస్తాడని చెప్పి అయితే వచ్చేటప్పుడు సైకిల్ వేసుకుని వచ్చాడు, డింగ్ 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 స్ప్రింగ్ సీట్ సైకిల్. తమిళ్లో ఉంటారు వాళ్ళు కట్టే చీరలో కూడా అట్లాగే ఉంటాయి, వాళ్ళ యాక్సెంట్ అలాగే ఉండేది. అవన్నీ అంటే గుర్తొచ్చింది కానీ మన మామయ్యకి ఏ మెంటాలిటీ ఉందో సుమారుగా వీడికి అదే మెంటాలిటీ అన్నమాట. మా అమ్మ కోపం వచ్చినప్పుడల్లా కోటిగాడే ఎప్పుడన్నా అనేది ఆ కోటిగాడి బుద్ధి అట్లా కదా, ఆడు కోటిగాడి బుద్ధులు కోటిగాడు హాబీలే వచ్చి నేను చెప్పేది. ఆయన ఇస్త్రీ చెబుతూ నేను ఇస్త్రీ లేదు బొగ్గులు పెట్టి ఇస్త్రీ కావాలని తీసుకున్నా. ప్లస్ కోటిగాడికి మంచి ఫోటోగ్రాఫర్ అంటే ఆ రోజుల్లోనే మా మామయ్య, ఇది చదువుకునే రోజుల్లో ఎస్ఎల్సి చదివే రోజుల్లోనే ఆయన ఎవరితో కెమెరా తీసుకొని ఫోటోలు తీసి విజయవాడ జైహింద్ స్టూడియోకి వచ్చి అవి ఫిల్మ్ డెవలప్ చేసి చేసాడంట. చిన్నప్పుడు ఒకసారి సుబ్బమ్మక్కయ్యను మా అమ్మ ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ కదా, మా సుబ్బమ్మక్కయ్య నన్ను ఫోటో తీయడంటే సరే నేను ఫోటో తీస్తానులే అన్నాను. నేను ఒకసారి 1 2 3 అనగానే మీరు కూర్చోవాలన్నాడు. అన్న తర్వాత సరే ఇటే చూడు కదలబాక అన్నాడు. వచ్చి మా అమ్మాయి చెప్పాడంట వెనకాల కుర్చీ తీసి అన్నాడంట. కుర్చీ తీసింది కోటేశ్వరమ్మ, దెబ్బలు తింది మా అమ్మ. కాదు అయితే సరే సుబ్బు తీస్తున్నాను ఫోటో రెడీ ఉన్నానంట, 1 2 కూర్చో దబీమని పడతాడ నన్ను పడేసా కదరా చెబితే తిట్టిందంట. చిన్నది మమ్మల్ని ఎత్తుకునేది, అంటే కొంచెం పర్సనాలిటీ ఆవిడ కొంచెం స్ట్రాంగ్ ఉండేది, మా వీక్ ఉండేది. అక్కడ దాకా కాదు ఎక్కడికో కొట్టు దాకా వెళ్ళొద్దు దొరికంటే ఒక రావాలి నేను ఎత్తుకుంటాను కాదు. శుభమక్క వీక్ పాయింట్ ఏంటంటే ఆ ఒకతే వెళ్ళదు, తోడు రావాలి. తోడు రమ్మంటే మమ్మీ అంటే నన్ను ఎత్తుకుంటే వస్తాను అనేది. ఇది కనుక అన్నం తింటే మళ్ళీ గడిపి తింటాను అట్లా. అమ్మో ఒకళ్ళకొకళ్ళు వెళ్ళాడనే చెప్తున్నాడు. 2 days తర్వాత వెళ్ళా. సరే అయిపోయి అంటే 5 పైసలు అల్లం ఇవ్వమంటానికి 5 పైసలు ఇంజి అనాలా అంటే అప్పుడు కాదు అంతకన్నా చిన్నప్పుడు మేము తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళాం. అప్పుడు బెందుకూరు వాళ్ళం అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆయన తిరిగి వచ్చారు. కంచి 5 తిరిగి వచ్చారు, కంచి వెళ్ళి వచ్చారు. అయితే ఏదో తేవాల్సి వచ్చింది, అల్లం తేవాల్సి వచ్చింది. అప్పుడు మా సుబ్బమ్మక్క చెప్పి అరే 5 పైసలు ఇచ్చి, అరే అక్కడ ఆ చివరి దుకాణం ఉంది ఏంది ఏమనండి, ఇది 5 పైసలు ఇచ్చి 5 పైసా ఇంజి అంది. 5 పైసా ఇంజి 5 పైసలు అల్లం అది తీసుకొచ్చా మెడ్రాస్ లో. అయితే అయితే చెప్పేదండి. అయితే నేను 2000 అదే మాట్లాడాను కదా, సరే చాలా రోజులు కలుసుకున్నాం. అప్పుడు ఆ రోజు శుభమక్క మనసు మాట్లాడారు, అరే పెద్దవాళ్ళం ఏదో అనుకుంటే మాత్రం పిల్లలు మీరు గెలవటానికి ఏమైందిరా, అయినది ఏముందిరా 500 దానికోసం ఎట్ట అయిపోయినట్టు దూరం అయిపోయాం అని కిషోర్ కూడా చెప్పింది. ఎట్లా ఉండేవాళ్ళు మా బాబు
మెడ్రాస్ దిగితే మేము విజయవాడలో వీళ్ళింటికి వెళ్ళేవాళ్ళం, ఇట్లా అయిపోయింది అది అని చెప్పిందంట. మేము చిన్నపిల్లలంగా అదే ఉందని మాట్లాడుకున్నాం. అన్న తర్వాత అప్పుడు మేము అన్నట్టు అయితే సుబ్బమ్మకి ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అని చెప్పాను అన్న. ఇవన్నీ వాళ్ళ ఇంటికి నేను వచ్చి చెప్పేదాకా తెలియదు, వారం రోజుల దాకా ఇంట్లో, ఎందుకంటే మరి కమ్యూనికేషన్ సరే అయిపోయింది. వచ్చా అన్న తర్వాత నేను ఇంటికి రాకని చెప్పాను సర్ప్రైజింగ్గా. ఏమైంది తెలుసా కిషోర్, వెళ్ళామంటారా, ఎట్ట గుర్తుపెట్టావరా అన్నారు వీళ్ళతో. వెళ్ళాం, ఇటు వచ్చాము, నేను చెప్పాను ఈసారి వస్తే మా ఇంటికి రండి అని చెప్పాను అన్న. అయితే జస్ట్ అప్పటికి మా ఇంట్లోకి ప్రార్థన ప్రారంభమైంది, జస్ట్ 1984లో అదే టైంలో. సరే నేను అక్టోబర్ 84లో వెళ్ళినట్టున్నా. 85 మార్చిలోనో ఏప్రిల్లోనో వాళ్ళు విజయవాడ వచ్చారు. అప్పటికి నాగమణికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే వాళ్ళ కారులో వచ్చారు. వాళ్ళకి ఒక అంబాసిడర్ కార్ రెంట్కి తిప్పేవాళ్ళు, వాళ్ళ కారులో వచ్చారు. ఫోన్లు ఏమి లేదు. రాగానే నేను అప్పుడు జస్ట్ బయటకు వెళ్తున్నా వచ్చారు. అరే రే అని కేకేస్తే నేను సుబ్బమ్మకి వెళ్ళి మీరు కూర్చోండి అంటే మా అమ్మోళ్ళు ఇప్పుడు ఇట్లా చర్చికి వెళ్ళారని చెప్పారంటే వాళ్ళకి అర్థం కాల. సరే ఇక్కడే ఉండండి కూర్చోబెట్టి మొత్తం ఏదో చేసి నేను సైకిల్ వేసుకొని గబ స్పీడ్కి వెళ్ళిపోయి చర్చికి వెళ్ళి చెప్తే మొత్తం మీద వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు దాకా ఉన్నారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు మా అమ్మని చూడగానే సుబ్బమ్మ అక్కయ్య ఒకటే అంది, ఏమే రాంబాబు రమ్మన్నాడే అందుకే వచ్చాం, రాంబాబు రమ్మన్నాడే అందుకే వచ్చాం అని అంటే మా మాట చాలక ఏమో రాకపోతే ఇది రావద్దంటే ఇన్నాళ్ళకి గుర్తొచ్చామని ఒకటి ఇద్దరు అనుకున్నారు, అది అనుకున్నారు. కొంచెం అప్పటి నుంచి కొద్దిగా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత నేను మా నాన్న చనిపోయాక ఒకసారి నాకు ఆర్ఆర్బి అదే ఒక సైకో టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ సైకో టెస్ట్ సదరన్ రైల్వే వాళ్ళే కండక్ట్ చేస్తారు ఏఎస్ఎంస్కి. దాని గురించి నాకు 2-3 నెలలు అపాయింట్మెంట్ అయిపోయింది. మా ఏపీ అన్నాడు, ఒకసారి నువ్వు చెన్నై వెళ్ళి డైరెక్ట్గా రాసా, ఆడు ఇక్కడికి వచ్చి ఎప్పుడు పెడతారో ఏంటో అని అన్నాడు. వెళ్తే నన్ను అక్కడికి వెళ్ళి నేను కనుక్కోవడానికి వెళ్ళాను. చెన్నై కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మెడ్రాస్ అప్పుడు వీళ్ళింటికి వెళ్ళి అప్పుడు నాకు గుర్తుందిగా వెళ్ళి అతను వెళ్ళి కనుక్కుంటే లేదు నేను నెక్స్ట్ టెస్ట్ సికింద్రాబాద్లో పెడతాను, నువ్వు అక్కడికి రైలు నిలయంకి అన్నాడు. ఇప్పుడు కలుసుకున్నాం. సరే మన ఉషాకి అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎందుకు అమ్మ పిలవాల్సి వచ్చింది మస్తానమ్మ గారిని, ఎవరికన్నా అసలు పేరుకి ఏదో వచ్చిందని నాకు వేలుక చిన్న పుట్టినప్పుడు కాలువేడు వాడికి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు, అప్పటికి సంవత్సరంన్నర ఏమో లేకన తను ఎందుకో సడన్గా సిక్ అయ్యి కాలు ఈ చివర ఒక నీటి బుడగలాగా వచ్చిందనమాట. అది ఒక 2 రోజులు అట్లా ఉండి 3వ రోజుకి పగిలి తెల్లగా అయిపోయిందండి. అట్లా అన్ని వేళకి కూడా అట్లాగే వచ్చింది. తర్వాత ఇక అది భయంకరమైన నొప్పి అంట. ఒక్కొక్కసారి నాన్న ఇంకా అలాగ పట్టుకొని కూర్చునేవాళ్ళంట, నొప్పి తట్టుకోలేకపోయేదంట, అంత భయంకరంగా నొప్పి ఉందంట. ఇంకా ఎట్లా తగ్గుద్ది, ఎన్ని డాక్టర్లు చూపిస్తానే ఉన్నారు. 3 నెలలు 4 నెలలు అసలు ఎంతమంది డాక్టర్లు చూపించినా అదేం తగ్గట్లేదు అనమాట. అప్పుడు ఇక అమ్మ ఒక రోజు అనుకుందంట, అప్పుడు మస్తానమ్మ గారు మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళు అప్పుడు అమ్మ అన్ని రకాల పూజలు చేసేసింది, ఆకు పూజ ఈ పూజ అదే చెప్తాను, వణుకూరిలో ఆయుర్వేదిక్ మందులు, ఆ క్యాన్సర్ మెడిసిన్ ఆయుర్వేదిక్ మందులు, అదే పెనలూరు వెళ్ళి ఆయుర్వేదిక్ మందులు తీసుకొచ్చారు అంటే చెప్తున్నాను అనమాట. ఇక లాస్ట్కి అయితే ఇక వీళ్ళు ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళ దగ్గరికి మస్తానం వచ్చేదంట, విజయేంద్రరావు గారి ఇంట్లో. ఇక అక్కడ ఆవిడని పిలిచి ప్రార్థన అన్నా చేయించుదాము అనుకుంది. సరే పిలిచి అంటే అప్పుడు అక్కలేదు, నేను ఈ విషయం మీద నాకు బాగా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నేను చదువుకుంటున్నది ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సుభాష్ని ఆంటీ ఉండేది, ఆవిడకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ఇట్లా చేతికి బోను తీసేసి స్టీల్ అడ్డేసి పెట్టారు. దానికి కూడా ఆవిడ సాక్ష్యం చెప్పుద్ది. ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రార్థన చేసుకోకపోయినా చాలా సిన్సియర్, లంచం తీసుకునే మనిషి కాదు. బట్ ఈవిడ కొంచెం విజయేంద్రరావు గారు ఆయనకు బాగా లంచాలు వస్తాయి, తీసుకోడు. ఒకసారి ఒకడు ఏం చేశాడు, నువ్వు ఎట్లాగో టైగర్ చెప్పి, మా క్వాలిటీ ఇన్స్పెక్టర్ అనమాట ఆయన, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో, కొంచెం మాకు ఏదైనా ఫేవర్ చేయించని చెప్తే ఈవిడ సరైన ఆశపడి ఆ డబ్బు తీసుకుంది. ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఆవిడకి అప్పుడే కళ్ళలో దేవుడు చూపించండి, చేతికి తెగులు పెడతానండి. అంతే 6 నెలలు అక్కడ పుండులాగా వచ్చింది, ఇదైంది, తీసి ఆవిడ చెయ్యి ఇట్టాగా ఉంటుంది, స్టీల్ అట్టాగా ఉండదు ఈ చేతితో. మనిషి కళగా ఉంటుంది కానీ చెయ్యి ఇట్టాగా పట్టుకొని అట్లాగే చేసేది. అయితే ఆవిడ కొంచెం ప్రార్థన అది చేసుకునేది. వాళ్ళ అమ్మ కూడా వస్తుండేది అప్పుడప్పుడు, ఆవిడ రిటైర్డ్ టీచర్. కొంచెం పంపు అప్పుడు మనకు బోరింగ్ పంపు, కొట్టే పంపు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, నా బిందు తర్వాత నెక్స్ట్, నీ బిందు తర్వాత నెక్స్ట్, ఇల్లుగా రావడం కాబట్టి ఒక బిందు మనకి ఎక్స్ట్రా ప్రివిలేజ్ అక్కడ నుంచునేవాళ్ళం. అయితే చెప్తా ఇట్లా బాగోపోతే ఆవిడ అప్పుడప్పుడు దేవుడి గురించి చెప్తుంది మామూలుగా కూడా. ఇప్పుడు
జీవం గల దేవుడయ్యా యేసు ప్రభు అంటే, మాట్లాడే దేవుడు. మీ దేవుడు ఎక్కడైనా కనపడతాడు మాట్లాడు, దేవుడు ఎట్లా కనపడి మాట్లాడతాడు? నువ్వు ఎప్పుడైనా సరే ఏసయ్యా నువ్వు దేవుడు అయితే నాకు కనపడి మాట్లాడు, నువ్వు ఒకసారి కనపడి నువ్వు అడుగు చెప్పేది అని సింపుల్గా చెప్పేది ఆవిడ సుభాష్ని. అయిపోయింది. అయితే ఇట్లా ఉషాకు బాగాలేదంటే, మీ అమ్మాయి ఎన్నో పూజలు చేస్తుంది, నిజంగా దేవుడి దగ్గరకు వస్తే బాగు చేస్తాడు అని అది అంటే, నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పేవాడిని. ఆ ఇంట్లో అమ్మాయి సుభాష్ని అంటే ఇట్లా అంటుంది అట్లా అంటుందంటే, అమ్మాను నాన్న అనేవాళ్ళు, అరే మంత్రాలు చింతకాయలు రాలితే డాక్టర్లు ఎందుకు, ఈ వైద్యం ఎందుకు, వాళ్ళు మత ప్రచారానికి అట్టగే చెప్పుకుంటారు అనేవాళ్ళు. వాళ్ళు విజయేంద్ర అంకుల్ ఏంటంటే, ఆయన ప్రతి వారం ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి 3 మ్యాగజైన్లు వేస్తాడు. ఆయనకి అది హాబీ. మంచి పూల రంగు అనమాట, బల్బేవడం ప్యాంట్లు వేసుకొని చాలా నీట్గా తయారై మంచిగా టిక్ 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 మరి వస్తారు. శోభన్ బాబు లాగా ఉండేవాడు. ఇచ్చాడు ఏమో రాంబాబు అనేవాడు. మా ఇంటికి వచ్చి చదువుతాడు. వాళ్ళ ఇంట్లో ఇట్లా మామూలుగా పూర్వం వైర్తో వాళ్ళని కుర్చీలు ఉండే, ఇనప కుర్చీలు, ఫ్రేమ్ కుర్చీలు, అందులో కూర్చొని అది మొత్తం చదువుతూ ఉండేవాడిని. ఆమె ముట్టుకునేది కదా, ఆమె చదివేది కదా. చిచ్చి అదేందుకు అందులో ఏముంటుంది రాంబాబు అందులో, నేను అసలు ముట్టుకోను, మీ మామయ్య తెస్తారు కానీ నేను అసలు ముట్టుకుని అట్లా, నేను బైబిల్ చదువుతా ఇట్లా అనేది అనమాట అని అప్పుడు దేవుడి గురించి అట్లా చెప్తా ఉండేది. ఇంట్లో చెప్పాను. సరే మొత్తం మీద మస్తానం అప్పటికే మన ఏరియాలో మారింది. అంతకుముందు జంగాలోళ్ళు కదా వాళ్ళు, సడన్గా వైట్ అండ్ వైట్ శారీ తోటి ఆవిడ ఉండేది. వీళ్ళింటికి వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చేసి వెళ్తూ ఉండేది. అయితే 1-2 సార్లు సుభాష్ని నాతో అంటే నాకు చెప్పడం గుర్తు, మీరు చెప్పకపోయినా మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ అక్క గురించి మీరు కూడా చేసుకుంటే మంచిది. కానీ దుర్గమ్మ గారికి అమ్మ ఆవిడకి చెప్పగలమా మనం, ఆవిడ అన్ని పూజలు అది ఇది బ్రాండ్ అట్లా కాదు, పూజలు ఆవిడ పూజలు ఫైర్ బ్రాండ్. ఇదిగో ఎంత ఫైర్ బ్రాండ్ అంటే, మా అమ్మ మా ఇంటి ఎదురుగా ఉదయ్ భాస్కర్ ఝాన్సీ వాళ్ళు ఉండేవాళ్ళు. మాకు ఇటు కాంపౌండ్ వాళ్ళు ఉండేది. ఆమె ఏం చేసేది, ఆ చెత్త అంతా ఉడిచి మా కాంపౌండ్ వాళ్ళు పెట్టేది. అక్కడికి వస్తే ఏమవుద్దంటే, అప్పుడు పూర్వం మామూలు మట్టి రోడ్డు, ఆ పందులు ఎన్ని కిలికిస్తే అదంతా కాలువలు పడి మాది బ్లాక్ అవుతుండేది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేది. ఏమే అంటే ఏమేనే, బుద్ధి లేదంటే గడ్డి తిన, నువ్వేం తింటున్నావే, నువ్వేం తింటున్నావు, చీపురు గట్లతో కొట్టుకోవడానికి వెళ్ళిపోయారు నెట్టుకుంటా అట్లా నెట్టుకుంటా ఇద్దరు ఆవిడ ఎంప్లాయీ ఇద్దరు ఏం జరుగుకుంటా గుర్తుందా లేదా ఇద్దరు అసలు పడేది కదా, అట్ట చేయదు. ఆ తర్వాత అసలు దేవుళ్ళలోకి వచ్చాక వాళ్ళకి వీళ్ళకి ఎంత అసలు నిజంగా సొందరూ అందరూ బహుశా అక్కడ సాక్ష్యంతో మారిపోయి ఉంటుంది. అట్లా అసలు తర్వాత వాళ్ళకి మనకి ఎంత ఇది, అదేంటి ఇంత వైరంతో కలుసుకొని వైరంతో కొట్టుకొని మంచి ఎంత అటాచ్మెంట్ అంటే, అసలు వాడి పిల్లోడు బాబీ ఆడి పొద్దాక రాంబాబు అన్న ఆ గేట్ పట్టుకొని ఉంచుని కాకేసాడు, పనమ్మాయి గేట్ వేసేసి గ్రిల్ ఆడి వాళ్ళ అమ్మోళ్ళు వచ్చేదాకా ఇంట్లో ఉండాల్సి వచ్చేది. చక్కగా ఉండేవాడు ముద్దుగా చక్కగా రౌండ్గా రాంబాబు అన్న అనేది. అసలు ఆ యాగమ్మని ఉండేది ఆ పనమ్మాయి, అసలు ఇంటికి రానిచ్చేది కదా, అది వాళ్ళు ఇంత చెప్తే ఇది ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది. అది ఇంటికి రాగానే పరిగెత్తుకొస్తావేంటని వాడు వచ్చేవాడు, బయటికి రాగా రామబన్నామని పరిగెత్తుకొస్తాడు మా ఇంటికి. సేమ్ చిన్న అట్లా ఉండేది. సో ఆవిడ ఇట్లా ఒకరోజు సాయంత్రం పూట, రాత్రిపూట 9 గంటలకు అనుకుంటా, ఇక ఉషా చాలా హీనంగా ఉంది, మంచమే పడుకొని అట్లా ఉంది. రాజన్న ఆయన పిలిపించారు, చూపించారు, ఏదో చేశారు. ఏదైనా మరి ఎందుకు వైద్యం ఏదో కుదరలే ఆవిడకి, మొత్తం జబ్బు మాత్రం మనిషి బాగా అసలు లేకపోతుంది. అన్ని ఆయుర్వేదం. అయితే మనిషికి లేపి బాత్రూమ్ కూడా అమ్మాయి తీసుకెళ్ళాల్సి, అసలు అన్నీ చేయాల్సి వచ్చేది. అట్లాంటప్పుడు ఒకరోజు ఎందుకు రాత్రిపూట అమ్మ ఒకసారి మా స్థానం పిలిపించి ప్రార్థన చేయించుకుంటే ఎట్లా ఉంటుంది అని అంది. ఈ మాటలు నాకు ఇది బాగా గుర్తు. అమ్మ అందే, సర్లేమ్మా నీకు అట్లా కావాలంటే పిలిపిద్దాంలే, ఏ దేవుడు అయితే ఏంట్లే, మనం బాగు చేసినోడే దేవుడు అన్నది. ఇదే మాట మాట్లాడి అన్న తర్వాత నేను అప్పుడు ఈవిడ చెప్తుందిగా, అయితే నేను వెళ్ళి చెప్పిరానా అంటే చెప్పిరాను. అయితే సుభాష్ నీకు చెప్పాం, వెళ్ళి అంటే ఇక్కడికి వెళ్ళి చెప్పానంటే, నన్ను వెళ్ళి చెప్పా, పక్క ఒక వీధి అవతలే ఉంటుంది, నేను కబురు చేస్తానందో లేకపోతే నేనే వెళ్ళి కబురు చేశాను, మొత్తం మీద తెలియదు. ఆవిడ ఏంటంటే సువార్త చెప్పి ఎప్పుడో రాత్రి కూడా 9 గంటలకు ఇంటికి వచ్చి తింటారు వాళ్ళు. అసలు ఏమీ లేని కాలంలో దేవుని కొరకు శ్రమ పడ్డారు వాళ్ళు. ఎంతోమంది దేవుని వైపు నడిపించింది ఆవిడ. ఆవిడకి చదువు రాదు, కానీ ఉన్నతమైన కుటుంబాలు విన్నది విన్నట్టు మెమరీ పవర్ టకీమని రికార్డు. బైబిల్ చదువుతావా అసలు మనం చెప్పకముందే ఆవిడ ఏదో యెషయా గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చిన తీనానా మనకు అప్పుడు పేజీ నెంబర్ చెప్పేసి, ఆ పేజీ నెంబర్తో సహా చెప్పేది, పేజీ నెంబర్ చెప్పేసి తీసి మనం చదవకముందే అదే చూడు ఇంకా అటుగా అట్లా చూడు అనండి. పిచ్చిదాన్ని ఎరుదాన్ని ఏదో మీలాంటి వాళ్ళ ముందు మాట్లాడుతాం, ఎందుకు పనికి వస్తాం బాబు, ఏదో అడుక్కునే పట్టుకుని ఇజ్జలేని పామర్లు అని అంటుండేది. అక్కడ ఫుల్ స్టాప్, అక్కడ కామా ఉంది కదమ్మా, ఆపి చదువు.
అయితే ఆవిడ నిజంగా దేవుడు ఇచ్చిన జ్ఞానం, అవును. సహజంగా మంచి పాట, మంచి ప్రార్థనా పరురాలు. ఆవిడ కొత్తలో ఒకసారి రమ్మన్నప్పుడు వచ్చింది. అవునా అమ్మ ప్రార్థన ధైర్యంగా వచ్చి నూనె రాసి ఒళ్ళంతా కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసింది. అసలు ఆవిడ ప్రార్థన చేస్తాను మేము అట్లా నిలబడి చూసేవాళ్ళం. ఆవిడ ఎప్పుడైనా కన్నీటితోటే కన్నీటి ప్రార్థన బాగా చేస్తారు. చేస్తుంది ఆవిడ. అబ్బా, అసలు కన్నీటితో తెగ చేస్తారు. ప్రార్థన చేస్తారు. అయితే మాకు అర్థం కాక జబ్బు మనకు వీళ్ళు ఏడుస్తున్నారు ఏంటి అన్నట్టుగా మేము అంతా చూసాం. అంతే ఏడవలసిన వాళ్ళైతే అంతేగా. వీళ్ళు ఏడుస్తున్నారు ఏంటి అని అర్థం కాక అయిపోయింది. అట్లా వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు అమ్మ ఒక్క రోజు కాదు, మీకు ఆ. అభ్యంతరం లేకపోతే వచ్చి 3 రోజులు చేస్తుంటే వరుసనే వచ్చి ప్రార్థన చేస్తానని చేసిందంట. చెప్పాను. అట్లా వచ్చింది. లేట్ నైట్ వచ్చేది ఆవిడ. ఆ తర్వాత ఎందుకంటే ఆవిడకి ఏమనుకునేదంటే నేను అంతా ఊర్లో తిరిగి రావాలి, ఇది పక్కిల్లే కదా, లేట్కి వెళ్ళినా పర్లేదు, ఇలా సొంత ఇల్లు కదా అనుకునేది. సరే వచ్చేది, గట్టిగా పాటలు పాడేది, ఇది చేసేది. కొంచెం మెల్లగా తగ్గాక ఇంక సరే ఈవిడ మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత లేకపోవటం, ఇవన్నీ చేయటం, టీ పెడతా అంటే అలాగా 10 రోజులు పట్టింది. మెల్లగా వారం 10 రోజులు లేచింది. లేచి మాకేంటి అసలు ఆవిడకి ఏం మర్యాద చేయట్లా. మస్తానం అంటే మనకి జంగాలమైన మనకు తక్కువ భావమే ఉండేది. అట్లాగే ఆవిడ కూడా ఏం అడిగేది ఆ టైం కూడా కాదు. కనీసం ఇంటికి వచ్చిన గెస్ట్కి టీ ఇస్తాం కదా. ఆ రోజు ఎందుకో ఉషా అంది, సరే నేను టీ పెట్టిస్తానులే అంటే, అమ్మో నువ్వు టీ పెట్టిస్తావా అన్న, నేను పెట్టిస్తాను పర్వాలేదని చెప్పి లేచింది, పెట్టింది, లోటాలో వంచింది, కప్పు కోసం దేనికోసం వెళ్ళింది. చిన్నగా వెళ్ళి ఆ లోట ఎట్ట పట్టుకున్నాడు నీళ్ళేమో అనుకుంది. అంతే వేడివి మొత్తం గారిపోయింది. ఆడికి షర్ట్ కూడా లేదు, కింద నుంచి పైదా. రాత్రి కూడా 11 గంటలకు అది మరిగింటి. ఓ గోలగా ఎడుతుంటే అందరూ చుట్టుపక్కల ఇదేంటి ఇప్పుడు ఏదో ప్రార్థన 4 రోజులు మొదలెట్టారు, రాత్రిపూట 11 గంటలకి టీ ఏంటి మీ బంధు, అదేంటి ఇదేంటంటే ఆవిడ వెంటనే అక్కడ ఉంది, కంగారు అయిపోయింది మనిషి. కంగారు బయట పండుగ ఉండ కంగారు. హిందువులు ఏం కదా. పర్లేదమ్మా, సైతాన్ ఇలాంటి పని చేస్తాయి, బాబుకి ఏం కాదు, నేను ప్రార్థన చేస్తాను, హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు, మిమ్మల్ని తొందర చేయడానికి, మిమ్మల్ని ఇందులోంచి తప్పించడానికి అప్పటికే కొంచెం ఆమెలో మార్పు వస్తుంది కాబట్టి ఉషాలో మాకు కూడా కొంచెం విశ్వాసం పెరిగింది, నమ్మకాలు. అవును కరెక్టే, సైతాన్ పని అనుకున్నాం. రాత్రిపూట నానలేరు. అప్పుడు రంగయ్య మా ఇంట్లో టీఎక్స్ఆర్ ఉండేవాడు, ఒక ఆయన ఎలక్ట్రికల్ ఛార్జ్ మ్యాన్ ఉండేవాడు. రాత్రి మనకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. 1 గంటకు ఎప్పుడు ఆయన వచ్చాడు. వచ్చి రాంబాబు ఏంటి చిన్నగా ఏదో కాలిందంట అని చెప్పాను. చూశాక ఎట్లా కాలితే మీరు ఎట్లా చేస్తారు, మన హాస్పిటల్ తీసుకెళ్ళకుండా చిన్నపిల్లోడిని, ఇక్కడ గుండె మీద కాలింది, ఏదైనా ఇదవుద్ది వెళ్దాం పదా అని చెప్పి అన్నాడు. మొదటి సరే తీసుకెళ్ళరా అన్నాడు. నేనే ఇట్లా పెట్టుకొని ఆయన ఇద్దరం కలిసి రిక్షాలో డాక్టర్ మసూదన్ రావు అని గాంధీనగర్లో మర్రి చెట్టు దగ్గర అక్కడికి వెళ్ళాం. ఈ 11 గంటలు 12 గంటల టైంలో టీ ఏంటి కాలిపోవడం ఏంటి అన్న. అయితే అసలు ఆ కాసేపు ఏడ్చాడు రా. తర్వాత ఇక్కడ ఏడు మానేశాడు రాడు. ఏడుపు అనేది డాక్టర్ కట్ చేసి తీస్తున్నా అసలు ఆడు ఏడిపోయలేదు. ఆడికి బొబ్బలు కట్ చేశాడు. బొబ్బలు కట్ చేసి తీస్తాడు అంటే దేవుడే ఆడికి ఆ టైంలో తెలియకుండా చేశాడు. అది చేశాడు. అంటే బాగుంది. 3-4 రోజులు 5 రోజులు వారం రోజులు టకటక తగ్గిపోతాను వచ్చింది. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే పొద్దున్నే నాన్న డ్యూటీ నుంచి వస్తే లేదు లేదు ఆ రాత్రి నాకు తెలుసు. రాత్రి నేను ఆ రంగయ్య ఛార్జ్మెన్, ఎలక్ట్రికల్ ఛార్జ్మెన్ రంగయ్య ఉండేవాడు. తీసుకెళ్ళి ఇవన్నీ చేశాక మొత్తం మీద తగ్గింది ఆడికి. ఆ విధంగా తర్వాత ఆవిడ వచ్చి ఇక మెల్లగా ఆవిడ మొదట్లో ఏం చేసేది, స్వస్థత గురించే చెప్పేది. బైబిల్లో దేవుడు ఎన్ని స్వస్థతలు చేశాడు ఆ స్వస్థతల గురించి చెప్పేది. మరి ఏ దేవుడు అయితే మాకు తగ్గితే చాలు. మెల్లగా తగ్గింది, ఇదేంది. ఇక ఈవిడ మాత్రం రావడం ఆపలేదు. ప్రతిరోజు అనుకునేవాడు, ఎందుకు ఇంక రోజు వస్తుంది కూడా జబ్బు తగ్గిపోయాక, వీళ్ళు ఇంతే కొద్ది సందిస్తే ఇల్లంతా అరికేస్తారని చెప్పి అనుకునేవాడు. ఇవాళ ఇది రాగానే చెప్తాం ఇంక చాలు వెళ్ళమని అని చెప్పాను. రాత్రి కూడా 11 గంటలకు వచ్చి గట్టిగా పాటలు పాడి ఏం చేస్తుంటే, నేను తలుపులన్నీ వేసేస్తుంటే కిటికీ తలుపులు ఆవిడ రాగానే, ఎందుకు బాబు తలుపులు వేస్తున్నాం ఉంది. మీరు గట్టిగా పాడి బయటకు రండి, మనం ఏం తప్పు చేయట్లేదే, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు మీరే భయపడితే అద్దెన్న వాళ్ళ సంగతి ఏంటయ్యా, మిమ్మల్ని ఏమంటారు, ఇదేం తప్పు కదా అది కదా అన్న తర్వాత సరే నేను మెల్లగా తగ్గాను నేనే. తలుపు వేసే తర్వాత వచ్చి ప్రార్థన చేసేది. అదే ఎప్పటికప్పుడు చెప్పాలనుకునేవాళ్ళం కానీ చెప్పలేకపోయేవాళ్ళం. ఆవిడ మాట తీరు ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు మనం ఎంతమంది మాట్లాడినా ఆవిడ ఒక మాటతో సమానం కాదు. అయితే ఆవిడకున్న గొప్ప టాలెంట్ ఏంటంటే, మొదట్లో స్వస్థత గురించి చెప్పేది, మంచిగా పాట పాడేది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ స్వస్థత అనేది ఒక చిన్న కార్యక్రమేనమ్మా, అసలైన ముఖ్యమైనది. ఈ దేవుడిని ఇంకా మీరు తెలుసుకోవాలి, ఇట్లని అట్లని. అమ్మ ఇంత ఖర్చు పెడుతున్నారు, ఒక్క బైబిల్ కొనుక్కోవచ్చు కదా, ఒక 20 రూపాయలు బైబిల్ ఖరీదంటే మా అమ్మ సరైన ఒప్పుకొని ఒక 20 రూపాయలు ఆవిడకిస్తే ఆవిడే తెచ్చిపెట్టింది ఆ బైబిల్. అమ్మ చదవటం ప్రారంభించింది. ఆ తర్వాత ఇక రక్షణ గురించి చెప్పడం మొదలెట్టింది. ఇది కాదమ్మా,
యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు, రాకడ అని ఆయన ఇవన్నీ పాపుల చెప్పి కొరకు రక్తం కార్చాడు. అని ఆయన అసలు పాపుల ఇక కొరకు రక్తం ఆ చిందించాడు స్వస్థత అనేది. ఆ టర్మ్ పేజ్ తిప్పేసింది. ఆ తర్వాత కొత్తగా ఇందు నుంచి చెప్పడం మొదలెట్టింది అనమాట. కొత్త ఇక అమ్మ కూడా బైబిల్ చదవటం మొదలెట్టింది. ఓ పక్కనే ఒక అద్భుతం ఇది. ఆ తర్వాత ప్రారంభ దినాల్లో ఆవిడ ఏం చేసిందంటే, నేను నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే కదమ్మా, 4 కట్లు కట్టి పెడితే మా తొందరగా మంట వస్తాయి, ఇదవుద్ది కదా, మీకు అభ్యంతరం లేకపోతే మా పాస్టర్ గారిని పిలుస్తాను, ఒకసారి ఆయన వచ్చి ప్రార్థన చేస్తే యాజకుల్ని పిలవాలమ్మా, పిలిస్తే మంచిది, యాజకుల్ని ఆయన పిలిచి వచ్చి ప్రార్థన చేస్తే చేసి. మంచిదమ్మా పాస్టర్ అంటే కొద్దిగా అట్లయితే వెనకాడాం 2 రోజులు, 2-3 సార్లు చెప్పింది. ఆ తర్వాత అమ్మ ఏం చేసింది, ఏదో మరియమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, మరియమ్మ నీకు తెలుసో లేదో మరి ఉషాకి కొంచెం ఇట్లా మెల్లగా మేలు జరుగుతూ ఉంది, ఆమెమో పాస్టర్ గారిని తీసుకొస్తానంటుంది, వస్తే మరి అసలు వాళ్ళకి ఏం చూడాలి, ఏం చేయాలంటే ఆవిడ చెప్పింది, ఏం చేయక్కర్లేదు, ఏం చూడక్కర్లేదు, ఆయన మనలాంటి మనిషి వస్తారు, ప్రార్థన చేస్తారు, పొద్దున పూట వస్తారు కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయండి. నాకు బాగా గుర్తు, అమ్మ చపాతీలు చేసి పెట్టింది ఆ రోజు, పంచదార వేసి చపాతీలకి పెట్టింది, తిన్నారు ఆయన భూషణం గారు. వస్తే మీకు ఏమన్నా ఇవ్వాలనిపిస్తే ఏమన్నా కానుక చేతిలో పెట్టండి అంద, 20 రూపాయలు ఇచ్చిందమ్మ నాకు బాగా చేసి, ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు. నాకు ఆ రోజు రాత్రి కల వచ్చింది. మన ఇంట్లో అప్పటికి ఇంకా విగ్రహాలు తీసేయాల, ఆ కిటికీలో శివుడు పార్వతి వెంకటేశ్వర ఫోటో, రాముడు లక్ష్మణుడు ఆంజనేయ విగ్రహం ఇవన్నీ ఉండే అనమాట. అయితే ఈ ప్రార్థన మొదలెట్టి తగ్గాక ప్రతి వారం శనివారం మేము మామూలుగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టి పూజ చేయటం అలవాటు. ఒక వారం రోజులుగా ఏమొస్తుంది, 10 రోజులుగా జరుగుతూ ఉంది. కానీ ఇది మానకుండా ఆ శనివారం చేసాం. అమ్మ చేస్తా ఉంటే నేను అప్పుడే అన్నా, ఎందుకంటే ఎందుకో ఒక మాట సుభాష్ని ఇదే నాకు పంపు దగ్గర అన్నమాట, అదే మాట అన్నా, రాంబాబు 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఏమవుద్ది, అటొక్కాలు ఇటొక్కాలు వేసి అప్పుడు ఆ పడవ ఈ పడవ అక్కడ టూటి మధ్యలో పడిపోతాం కదా, ఏదైనా ఒక దాని మీద అట్లా నమ్ముకొని ఉండాలి అదని ఏదో చెప్పిన మాట గుర్తుంది. అప్పుడు వెంటనే నేను అమ్ముతానమ్మా, నువ్వు పిలిచి ప్రార్థన చేపిస్తున్నావు, మరి ఇక్కడేమో నువ్వు ఇది చేస్తున్నావు, పూజ చేస్తున్నావు అంటే అది చేస్తున్నావు, ఇది ఎట్ట మానేస్తాం రా అని అంది. కానీ అమ్మకి చేసేటప్పుడు ఆ రోజు కొంచెం నెమ్మది లేదంట. యేసు ప్రభు అయితే ఏంటి, 7 కొండలు అయితే అయితే అదే అయితే అప్పుడు వచ్చేసింది, ఇది అయిపోయింది. అయితే ఆ రోజు రాత్రి భూషణయ్య గారు వచ్చి వెళ్ళిపోయాక నేను పడుకొని ఉంటే శివుడు పార్వతి ఫోటో నుంచి గ్రాఫిక్స్లో వచ్చినట్టు ఇప్పుడు కూడా నాకు ఇంకా నా కళ్ళ ముందు ఆ కళ కనపడుతుంది. టింగ్ అని ఇద్దరు బయటకు వస్తారు, సోలం పట్టుకున్నాడు, ఆవిడ పట్టుకుని ఇద్దరు బయటకు వస్తారు, వచ్చేసి ఫోటోలు ఇక్కడ మనం ఉండలేము, ఇంకా మనం ఉండగలిగే స్థలం కాదు, మనం వెళ్ళిపోదాం అని. ఇదేంటి ఇట్లా వచ్చారు అనుకున్నా. నాకు నేను ఇటు తిరిగి కాదు, వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఇటు తిరిగి మాట్లాడుకున్నారు, నేను వెనకాల ఉన్నా, ఏం చూడు పార్తలాగా ఉన్నారు, వాళ్ళైనా కాదు ఎవరైనా, హలో ఎవరు మీరు అన్నా, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, మిమ్మల్ని అంటే నేను వెళ్తున్నా, ఇంకా వెళ్తున్నారు, ఆ సిగ్నల్ దాటి రైల్వే ట్రాక్ దాటి ఏలూరు బ్రిడ్జ్ దాకా పరిగెత్తాలి వెనకాల, నేను పరిగెడుతుంటే వాళ్ళు నాకన్నా స్పీడ్ పరిగెడతాను, ఆ చివరి దాకా వెంబడించాను నేను, కాలువ దాకా, ఆ కాలువ దాటి వెళ్ళిపోయారు ఇక్కడ వెనక్కి వచ్చి. పొద్దున్నే లేచి చెప్పామ్మా ఇట్లా రా, నేను చెప్పాను అందరికి, పొద్దున్నే లేచి చెప్పాను, ఇట్లా కళ వచ్చింది రాత్రి, ఇక మీ ఇంట్లో మనం ఉండలేమని చెప్పి వెళ్ళిపోయారు. సార్ అనుకోకుండా ఏంటంటే మన విగ్రహాలను తీసుకు అదే కాలువలో వేసాం, ఆ కాలువలో పరిగెత్తించారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక టైంలో కానీ నాకు మళ్ళీ ఇంకొక కళ వచ్చింది అక్కడ, ఏంటంటే మనం పూజ చేయటం మానేసాం, సంథింగ్ ఏదో జరిగింది, లేకపోతే సంఘస్థులు ఎవరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ రోజు మన రేకుల చెట్లు అక్కడ కిటికీ ఉంటుంది, అది మన గడప ఉంటుంది అనమాట, డోర్ ఫ్రేము, నాపరాళ్ళ బండ్లు అనమాట, దాంట్లో విగ్రహాల ఫోటోలన్నీ. అయితే అందులో ఒక పెద్ద పాము, త్రాసు పాము, దాంట్లో అది ఎంత రోషంతో తిరుగుతుందంటే విండో దాంట్లోనే గిర్ర బుస్ 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 అని పెట్టి తిరుగుతుంటే నాకు చెవులు తెల్లవారులు అదే సౌండ్ వినపడతా ఉంది. అమ్మో దీనికి ఏదో చేయలేదు. మళ్ళీ పొద్దున్నే లేవగానే చెప్పాను ఇట్లానే, నాకు కొత్తలో బాగా వచ్చాయి ఈ కళలో. ఒకసారి అయితే అసలు ఒక దెయ్యం వచ్చి మీద కూర్చొని బిగినింగ్ డేస్లోనే మీద కొడుతుంటే, అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ అన్న దేవదాసాయి గారు అని అన్నా నేను, అది ఒక్కసారి మళ్ళీ ఎగిరిపోయింది మీద నుంచి. ఇవన్నీ చెప్పాయా అంటే మెల్లగా. అయితే ఏంటంటే చానాళ్ళు ఆవిడేమో గట్టిగా తీసేయమని చెప్పలేదు, ఇంకెందుకమ్మా తీసే కానీ మేము కూడా సరే మనం ఎట్టా చేయట్లేదుగా అని మూతేసాం. ఎవరికైనా ఇద్దామా అంటే ఈ మనం చేయకుండా ఎవరికి ఇవ్వకూడదని ఆవిడ చెప్పింది. అది విగ్రహం కాదే, ఎద్దు మమ్మది, నంది అనుకుంటున్నా నేను, నంది కాదు,
పూజ చేసేది కాదు అది. సరే అయితే ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అయితే అది పారేయాలంటే ఎవరికి ధైర్యం చాలట్లా. మస్తానమ్మ కూడా పారేయాలని అంటుంది కానీ పారేపిద్దాలని ట్రై చేసింది. సరే ఎందుకో కుదరలా ఇదోలా. ఒక సంవత్సరం అయిపోయింది అట్లా మెల్లగా. అయితే ఒకసారి గోదావరి కని నుంచి సంవత్సరం లేదురా, నేను మధ్యలో వచ్చాను కదా, ఇప్పుడు జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చేటప్పటికే లేవు. అట్లా కాదు, ఎవరు పడేశారో చెప్తాను. కాంతారావు అని బ్యాంక్ ఎంప్లాయీ గోదావరి కని ఈ ప్రభుదాస్తో పాటు వచ్చారు టీం అంతా. చూడు అప్పటికే నాన్నకి చూడు ఈ విగ్రహాలు ఎట్లాగా ఉన్నాయో నాన్నకి అప్పుడే పనిష్మెంట్ వచ్చింది. ఇది జరుగుతుండగానే బాప్తిస్మం అయింది. బాప్తిస్మం అయింది. అయితే దాని ముందు అయితే ఇది ముందు నాన్నకి అప్పుడు పనిష్మెంట్ రాలా, వాళ్ళందరికి నీళ్లు తోడేవారు పొద్దున్నే బాయిలర్. అప్పుడు ఏంటి ఫస్ట్ టైం బైబిల్ మిషన్ మీటింగ్స్ కి వచ్చా. అప్పుడు అక్క వాళ్ళకే అప్పుడు జస్ట్ అప్పుడే తెలిసింది. వాళ్ళు అప్పుడు జస్ట్ ఒక 4-5 నెలల నుంచే ప్రార్థనలు. మొత్తం మీద బైబిల్ మిషన్ వాళ్ళు అక్కడ ఎవరో ఉన్నారు, అట్లా కలుసుకున్నారు. వాళ్ళందరూ ఇక్కడ గోదావరి కానీ మీటింగ్, విజయవాడ కాకాని మీటింగ్ వచ్చేవాళ్ళు. రంజిత్ తోఫీర్ అక్కడికి తర్వాత కేసరపల్లి దానియాల్ గారి దగ్గర పరిచయం. అయితే ఈ పెట్టినప్పుడు అప్పుడు మన ఇంటికి ఏం చేశారు, అప్పుడు బైబిల్ మిషన్ మీటింగ్ కి దాదాపుగా 15 మంది. అప్పుడు ఒకప్పుడు కాకానిలో ఫెసిలిటీస్ ఉండేవి కాదు, మెట్రోళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మొత్తం మీద ప్రభుదాస్ గారిని రమ్మంటే ఆయన ఏం చేశాడంటే అక్కడ పాస్టర్ గారు ఆయనతో పాటు ఇంకా కొంతమంది వచ్చారు. అప్పుడు ప్రారంభ దినాల్లో ఏదంటే అది పచ్చడి వేసుకుంటే పచ్చడి, కింద పడుకుంటే అసలు ఏంటి సాయంత్రం 7 గంటలకు వచ్చేది. సూపర్ అసలు అది మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. ఆ బిగినింగ్ డేస్ లోనే మొత్తం 15 మంది రాగానే బాత్రూముల నుండి అంతా స్నానాలు చేసి రాగానే ఏం చేయడం, బాయిలర్ ఉండేది మన ఇంట్లో, బొగ్గులు బాయిలర్. రాగానే ఫస్ట్ రాగానే బాయిలర్ అంటించేవాడు, బొగ్గులు వేసేవాడు, నీళ్ళు సల కాగుతుంటే ఒకరి తర్వాత ఒకళ్ళు స్నానాలు చేసి ఇక 15 మంది కూర్చొని ప్రార్థనలు చేసేవాళ్ళు, పాటలు పాడి. అసలు మీటింగ్ ఎంత కన్నా డబుల్ ఎంజాయ్మెంట్ ఇక్కడ. పొద్దున అయిపోగానే మళ్ళీ అందరికి వంట చేస్తే 11 గంటల వరకు అందరికి భోజనాలు మళ్ళీ చేసి అక్కడే పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేకపోవడం, పొద్దున్నే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ మీటింగ్ చూసుకోవడం. 3 days అట్లా జరిగింది. అయితే అప్పుడు కాంతారావు అని అప్పుడు ఆ రోజుల్లో ఆయన SBI ఎంప్లాయీ, నాకు బాగా గుర్తు. మీరు ఎక్కడ చేస్తారంటే నేను ఎప్పుడైనా సికింద్రాబాద్ బైబిల్ హౌస్ బ్రాంచ్ అని రా, నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. ఒక సందర్భంలో వచ్చి కలుసుకున్నా కూడా నేను ఆయన అన్నాడు, ఇవన్నీ విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఎన్ని వదిలేశారు కదా, చూడడానికి వీలేదంటే తీయటానికి ఎవరు ధైర్యం జలపడానికి అని ఒక సంచి తీసుకురా అన్నాడు. నన్ను తీసుకొచ్చి టక వేసి నన్ను కూడా తీసుకెళ్ళాడు ఆయన బ్రిడ్జ్ దగ్గర. భూషణం గారు కాదు, ఆయన తీసుకెళ్ళి అటు ఇటు చూసి దడాన్ని ఏలూరు కాలంలో వదిలేశాడు. మా ఇంట్లో ఏమో బిలీవర్, జస్ట్ బిలీవర్. కేసరపల్లి దానియాల్ గారు వచ్చారు కదా ఆ సంవత్సరంలో. ఇంకా వీళ్ళ ఇంట్లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు మామూలుగా బాబోయ్, పెద్ద ఫోటోలు బాగా పెద్ద క్రేజ్. పొద్దున్నే అగరత్తులు వెలిగించి ఆంజనేయులు దండకు పుస్తకం చదివేవాళ్ళు. అసలు అటుకన్నిటికి డెకరేషన్లు, మళ్ళీ ఫోటోలే కాదు వాటికి లైట్లు, అది పెద్ద గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఆ వెంకటేశ్వర ఫోటోకి ఆ రోజులు వచ్చి ప్లాస్టిక్ దానికి LED లైట్లు అవి చిన్న ఎలిగి లక్ష్మీ ఫోటోలు మన ఇంట్లో లేవు ఇప్పుడు. అట్లా అంత పెద్ద పెద్దవి అనమాట అసలు మా ఇంట్లో. అవి పాడేయడానికి చాలా ఎవరికైనా ఇవ్వడానికి అది అట్లాంటి తీసుకెళ్ళి ఎక్కడ మట్టి పడేసారు వీళ్ళు కూడా. ఇంకా కస్తూరమ్మ గారు, పెనవలూరు కస్తూరమ్మ, ఆ సంవత్సరం దానియాల్ గారు వాళ్ళు అక్కడికి వచ్చారుగా. ఎందుకమ్మా ఇంకా ఇంట్లో నేను పడేస్తానంటే ఇక బావ అన్ని మూటగట్టి బావన్ను కస్తూరమ్మ వెళ్ళి ఆ పక్కన వాగులో ఉందిగా పడేసారు. ఇక తెల్లారి జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వాగులోనే కదా. ఇక చూడు తిట్టుడు తిడుతున్నారు మమ్మల్ని. ఇక మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మీటింగులు జరుగుతున్నాయి కదా, అందరికి తెలిసిపోతుంది కదా వీళ్ళకేం పుట్టింది, తిట్టు చేశారు, బాగా తిట్టారు అప్పుడు మాత్రం. అక్క అసలు తెలుసుకోవడం భయం సిగ్గు అనేది లేకుండా ధైర్యంగా వెళ్ళిపోయింది చర్చికి బైబిల్ పట్టుకొని. అక్కడ అప్పుడు చాలా మంది రాసి ప్లేస్, ఇప్పుడు బర్నబాస్ వీళ్ళు వదిలి వీళ్ళందరూ మంచి ప్రార్థనా పరులు అప్పుడు, కానీ ఎవరు బయటికి రారు. ఒక్కసారి చూడగానే వాణి ఏంటి ఇంత విగ్రహం చేసి టక్కుని బయటకు వచ్చింది. అప్పుడు అందరు టక్క బయటకు వచ్చారు. ఒక్క అడుగు అక్క ముందు వేసరికి రహస్య విశ్వాసం మొత్తం మీటింగ్ జరుగుతున్నాయి అన్నారు. అంటే నేను బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయాను. అప్పుడు బర్నబాస్ చెప్తున్నాడు, అదే ఫస్ట్ నేను బర్నబాస్ చుట్టాం, ఇక్కడ ఎక్కడో మీటింగ్ జరుగుతున్నాయంటే ఎవరండి మీరు అన్నాడు. నేను వెనకలైన్లో ఉంటాను, ఓపెన్ కాస్ట్లో చేస్తారు ఆయన అంటే. ఓహో, అప్పుడు మామయ్య తెలుసు అనమాట.
ఇక్కడేనండి ఇంకాను. ఇంకా 4 రోజుల్లో జరుగుతుంది. అందుకే ఇయన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, ఇంకా 4 రోజులు 20వ తారీఖు నుంచి, నవంబర్ 20 నుంచి అన్నట్టు. ఏం వెళ్ళకుండా వచ్చాడు. ఇక బర్నబాస్ వచ్చాడు మన ఇంటికి. అట్లా బర్నబాస్‌కి మనకి అట్లా పరిచయం అప్పుడు అయిందనమాట. పెళ్ళేవాళ్ళ బనబాస్ కుర్రోడు. పెళ్ళవల. ఇక అట్లా ఇక బర్నబాస్ రావటం, మన ఇంట్లోనే ఉండటం, ఇంకా ఇక తర్వాత కొన్ని సంవత్సరాలు పెళ్ళయ్యేదాకా ఉన్నాడు ఇంక అంతే. ఇంకొక పెళ్ళయ్యేదాకా విషయం ఉన్నాడు ఎందుకు, అంతే. పెళ్ళయ్యే వరకు ఉన్నాడు ఇక. అసలు 91లో పెళ్ళైంది అసలు ఏం ప్రార్థన చేసేవాళ్ళు అంటే అసలు కీర్తన, ఇక మాకు అసలు అసలు ప్రారంభ దినాల్లో మాకు అసలు నిద్ర ఏం లేదు. అన్నాలు లేవు, నిద్ర లేవు. ఏం తింటాం ఏం లేదు. ఆహా 11:30, 12, 1 గంట. ఇప్పుడు బర్నబాస్ రెండు ఒంటిగంట కానీ ఎంత 11ంటికి సంతోషం, ఎంత వచ్చేవాడు నెమ్మది. సెకండ్ షిఫ్ట్ చేసి. తక్కువ స్థితిలో అయినా ఆ, చాలా గ్రేట్ ఓల్డ్ అండి. చెప్పుల షాప్ పెట్టాం మనం. నాకే పరిచయం. ఆ, ఒక చెప్పుల రోజు షాప్ మామయ్య పెడితే భోజనానికి వెళ్ళాడు. నేను చెప్పుల షాప్ లో అప్పుడే పెట్టి 3 రోజులు 4 రోజులు అయిందా? అదే రోజు. అయితే గిరిగేశం గారు మన ఇది వీళ్ళ అమ్మ ఎవరు మన ఇక్కడ హెబ్రోన్ సేవకుడు వాళ్ళు 2-3 కలిసి బుష్ వాళ్ళమ్మ ఇంక 2-3 కలిసి వచ్చారు చెప్పుల కోసం. వస్తే మేము ఆ చెప్పులు అవన్నీ వేస్తుంటే చర్చిలో పోయాడు. మీరు క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళి నేనే అడిగా. అవును మేము కూడా ఈ మధ్య ప్రార్థన చేసుకుంటున్నాం మేము కూడా అని నేనే పోయి చెప్పు వచ్చేసి ఇట్లా అన్నా. అవునా ఎక్కడ ఉంటారు అంటే 18 లైన్ కాలనీ పేరు ఏంటి అని అడిగా చెప్పాను. ఇట్లా మేము ఉన్నాం కదా వెయిటింగ్ లిస్ట్ కాలనీలో. అప్పుడు చేతకు స్కూటర్స్ కూర్చోడు బాగా. కాదు 18 లైన్ సో అండ్ సో అని చెప్పాను. అవునా అట్లాగా వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను విజయవాడ వచ్చి నేను వెళ్ళేసరికి వీళ్ళు మొత్తం వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ చేసి వీళ్ళు పట్టుకున్నారు. ఇల్లు బాగా క్లోజ్ అసలు ఆంటీ ఇప్పుడు కూడా నడిచి మా ఇంటికి రావడం నాకు ఇంకా కళలో ఉంది. ఫస్ట్ టైం గ్రేస్ అంటే అక్కడ బస్ దిగుతారు కదా, బస్ దిగి ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకొని రావడం నాకు ఇంకా ఇక వచ్చి అమ్మా మీరు ప్రసాద్ చెప్పుల షాప్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అంటే మేమే ప్రార్థన చేసుకుంటున్నాం అంటే ఇక అప్పుడు లోపలికి వచ్చింది అనమాట ఆవిడ. అట్లా పరిచయం అనమాట. చిన్న పరిచయం అంటే లేక తర్వాత అమ్మా ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు అటు ఇటు అప్పుడు విజయవాడలో అప్పుడు తాతగారు ఉన్నప్పుడు మన ఇల్లు ఏంటంటే అటు వచ్చి ఇటు వచ్చేవాళ్ళకి జంక్షన్ అనమాట. అందరికి ఆతిథ్యం ఇచ్చే గృహం ఉన్నంతలో. అసలు ప్రార్థన ఎలా జరిగేదంటే ఇటు చాపేసి కూర్చునేవాళ్ళ, మడతేసి అటు వెళ్ళి ఈలోకి ఇంకొకళ్ళు మళ్ళీ చాపయ్య ఇదే పని. ఇప్పుడు టీ పెట్టుకురావడం వీడు. ఇప్పుడు గోదావరి కల్లా నేను కూడా అంతేనే. అసలు టీ గిన్నె ఒక్కొక్కరికి టీ, ఒక్కొక్కరికి షర్బత్, అసలు మాకు ఒక్కొక్కరికి టిఫిన్ అంటే ఎవరికైతే పెట్టాలో అట్లా. అసలు మేము అప్పుడు దాకా హిందువులుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి మేము విశ్వాసులు అయ్యారు, ప్రార్థనలో ఉన్నారని కానీ ఎక్కడెక్కడోళ్ళు తెలుసుకొని అమ్మ మీరు ప్రార్థన ఇప్పుడు నేను సిఎస్ఐ చర్చికి వెళ్ళాను. దేవుడిని నమ్మకంగానే ఎక్కడికి వెళ్ళాలి మనకి బైబిల్ మిషన్ మనకి ఏ చర్చ్ కనబడితే అక్కడ ఆ దేవుడు మనకి డినామినేషన్ తెలియదు కదా. అందుకని సిఎస్ఐ చర్చికి అసలు ఆ చర్చికి వెళ్తుంటేనే నాకు పరలోకాలు అడుగు పెట్టినట్టు ఉండేది ఆ కాలనీ చర్చిలో. అప్పుడు అక్కడ కోటేశ్వరరావు గారు వాళ్ళు అందరూ ఉండి నాకు మొదట్లో ప్రైజ్ లాడ్ అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బయటకు వచ్చేటప్పుడు అందరూ ఏంటో మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీళ్ళేంటో చెప్పుకున్నారు, ఏమో వాళ్ళ పండగ ఏమన్నా అనుకుని వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ 2వ వారం వెళ్తే మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అది నాకు అర్థం కాలేదు ఆ ప్రైజ్ లాడ్ అంటే ఏంటో. ఇక తర్వాత కొద్ది రోజుల తర్వాత కోటేశ్వరరావు గారు మన కొద్దిలో బాగా చెప్పేవాడు వాక్యం. 3-4 వారాలు వెళ్ళిన తర్వాత ఇక ఆయన అర్థం చేసుకున్నారు. కోటేశ్వరరావు గారు గవర్నమెంట్ గా చేసేవారు అనమాట. ఆయన ఆ సంఘ పెద్ద సంగిరేణిలో. ఇంకా ఆయన సంఘ పెద్ద అనమాట. ఇంకా బిడియంగా వెళ్ళటము, బిడియంగా రావటము, ఇంకా మొహం మీద బొట్టు కనిపించడం ఇవన్నీ ఆయన అర్థం చేసుకున్నారు అనమాట. ఇంకొక రోజు వచ్చి మాట్లాడారు, ఎవరమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇదంటే చెప్పాను అనమాట. ఇంకా సాయంత్రం ఆయన వచ్చారు నెమ్మదిగా. ఇంకా వచ్చి ఇక రోజు వచ్చేవారు. ఇక ఆయన రోజు అక్కడే బావ దగ్గరకు వచ్చేవాడు. వచ్చి ఇక బయట కుర్చీ వేసుకొని ఆయన కూడా చాలా సేపు వాక్యం చెప్పేవారు. బాగా చెప్పేవాడు. 1 సంవత్సరం తర్వాత అన్నారనమాట, అమ్మ నువ్వన్నీ బాగానే చేస్తున్నావురా సరళమ్మ, ఆ బొట్టు ఎందుకురా అనేవారు. అమ్మ ఇది నాకు ఇష్టం అంకుల్, ఇది ఉండాలనేది అనమాట. ఇంకా అట్లా చాలా ఇక అప్పుడు నాకు అర్థమైంది ప్రైజ్ లాడ్ అంటే ఏంటి, మీ పండగ ఏంటి అని అంటే అప్పుడు ఆయన కాదమ్మా ప్రభువుని స్తుతించడం, ప్రైజ్ లాడ్ అంటే దేవునికి స్తోత్రం అని చెప్పడం. ఓహో నాకు ఇన్ని రోజుల నుంచి నాకు బైబిల్ చదవడం కూడా తెలిసేది కాదు. మా ఇంటికి అయితే విజయవాడలో మినిమం 10 మంది వచ్చేవాళ్ళు ప్రతిరోజు ప్రార్థనకి. ఒక రోజు 10 మంది
అసలు ఇక చాలా మంది ఎక్కువ మంది లేరు. అందరూ కొంచెం ఒక అమ్మ పొలాలు ఉమ్, ఒకళ్ళు తెలుసుకొని మరి వచ్చేవాళ్ళు. తెలుసుకొని కొంతమంది ఏంటంటే వచ్చేవాళ్ళు. వేరే ఇతర సంఘస్థులు వచ్చేవాళ్ళు. వాళ్ళు అవును. ఏంటంటే మీరు వెళ్తుంది రాంగ్ వే, ఆ, బైబిల్ మిషన్లో ఇది తప్పు అది తప్పు అది తప్పు అంటే అందరూ రకరకాలు చెప్పేవాళ్ళు. కొన్ని రోజులు అదే. మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. అసలు అవును. బిగినింగ్ లోనే కన్ఫ్యూజ్ అయిపోయాం. నేను కూడా దాని సరే అట్లా విషయంలో చాలా ఏమైంది కన్ఫ్యూజ్ అయిపోయాను. సరే మేము ఒకసారి మోదీ సోదరు గారి దగ్గరికి, ఒకసారి దానియేల్ గారి దగ్గరికి ఏదో ఉమ్, అనుకోకుండా వెళ్ళాం. వెళ్తే కొద్దిగా మా వాళ్ళకి సరే ఇవన్నీ వదులు అక్కడికి వెళ్దాం మన వాళ్ళు ఉంటారుగా అని చెప్పి అనుకున్నాం. అయితే నానమ్మకి ప్రభు ఒకసారి కళ్ళను క్లియర్గా దర్శనం చూపించారంట. అమ్మ చిన్న చిన్న బలహీనతలు అన్ని చోట్ల ఉంటాయి, అటు బలహీనతల వైపు కాకుండా నా వైపు చూడమని చెప్పి అన్నారంట. అందుకని ఇక నాయనమ్మ స్ట్రాంగ్ అయిపోయింది. అప్పుడు ఒకసారి ఒక సందర్భంలో ఈ బైబిల్ మిషన్ ఎట్లా స్ట్రాంగ్ అయిపోయారంటే, మేము చీకట్లో ఉన్న రోజులే మమ్మల్ని ఎవడో పట్టించుకోలేదు, ఇప్పుడు మమ్మల్ని దేవుడు పిలిచి ఒక చోటకు నడిపిస్తుంటే ఇప్పుడు అది తప్పు అది తప్పు అంటున్నారు. మరి ముందు రోజు మీరు ఎందుకు చెప్పలేదు? మీరు ఎవరైనా సరే వ్యతిరేకంగా చెప్పదలుచుకుంటే ఒకటి రెండు సార్లు అయితే చెప్పారు, మీరైతే ఇట్లాంటి మాటలు చెప్పండి మాకు వ్యతిరేకమైన, మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని అంటే కొన్ని మాకు రోజులు కూడా కొంతమంది వచ్చి చెప్పి సిలోన్ చెప్పి ఇంక పెంతుకొస్తాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చేవాళ్ళు. వీళ్ళు మారని. సిలోన్ పెంతుకొస్తాళ్ళు వాళ్ళు అంటే అసలు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు పవర్ హౌస్ లో ఆయన చాలా పెద్ద జాబ్ అనమాట. అయినా కానీ మమ్మల్ని కనుక్కొని మా దగ్గరికి వాళ్ళ సంఘాన్ని తీసుకొని ఒక 5-6 వచ్చారు. ప్రార్థన పెట్టద్దని ఎట్లా మా ఏం ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయారు. వాళ్ళేమో వచ్చి కూర్చున్నారు. ఆవిడ కూడా మంచి జాబ్ చేసేది సింగరేణిలో. ఇంకా వాళ్ళు కూర్చొని ప్రార్థన మొదలు పెడితే స్తోత్రం 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 అంటే అర్థమయ్యేది కాదు. అమ్మో నాకైతే కెతికెళ్ళిపోతున్నట్టుండేది. వాళ్ళు ఏంటి అట్లా చెప్తున్నారు, భయం వేసేది అనమాట. ఒక్కదాన్నే కదా, వాళ్ళేంటో 5-6 గంభీరంగా అట్లా ఇదేంటిటో చెప్తా. అదే నాకేంటో భూమిలోకి వెళ్ళిపోతున్నానో అనిపించేది. ఇంకా వాళ్ళు డ్రమ్ము కొట్టి పాటలు పాడేవాళ్ళు, చాలా గట్టిగా పాడేవాళ్ళు. ఇంకా అట్లట్లా పాడి ప్రార్థన చేసి అరిసి గందరగోళం చాలా చేశారనమాట. ఖచ్చితంగా 4 అయింది. బావ వచ్చేటప్పుడు నేను నేను కళ్ళుదెరవలా బయటకు రాలా. చుట్టూ కిటికీలన్నీ వేసేసాను, ఎటు మాత్రం వేసేసాను, ఎందుకంటే చాలా సౌండ్లు బయటకు వెళ్ళిపోతున్నాయని. అసలు వచ్చేటప్పటికి చుట్టూ జనం ఉన్నారంట. అసలు చాలా మంది కాలనీలో వాళ్ళందరూ వచ్చేసారంట. నాకు తెలియదు. మామయ్య వచ్చి ఏంటి ఏమైంది ఇంట్లో ఏం జరిగిందని ఆయన భయపడ్డారంట. ఎంతమంది జనం వచ్చున్నారు ఏంటని చెప్పి అప్పుడు ఆయన తలుపు కొట్టారనమాట. తలుపు కొడితే అసలు ఏం మతుందా లేదా చూసావు ఎంతమంది ఉన్నారా అన్నారు. నేను అసలు బయటికి వెళ్ళి చూస్తే కదా అసలు నాకు అసలు అంటే మామూలు పెంతుకొస్తు వేరు, సిలోన్ పెంతుకొస్తాళ్ళు వేరు అనమాట. తెల్ల బట్టలు వేసుకొని ఇంకా వాళ్ళు అది ఇంకా వాళ్ళు భక్తి గట్టిగా చేస్తారు, ప్రవచనాలు బాగా చెప్తారు, ఇంకా అసలు భాషలు బాగా చెప్తారు. బాగానే ఉంది కానీ అంత అరిసి ఆ స్తోత్రాలు చెప్తుంటే అసలు నిజంగా పరలోకం మనం వెళ్ళగలమా అనిపిస్తుంది. అట్లా ఫస్ట్ తొలిడి దినాల్లో అంతమంది మా ఇంటికి వచ్చేవాళ్ళు కలవరి చర్చోళ్ళని వచ్చారు. తర్వాత చాలా వచ్చారు. కాకపోతే ఇంకా డ్రమ్ము కొట్టి అదంతా కాకుండా వాళ్ళు మామూలుగా వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకా అట్లా వద్దని మా బావ అసలు అది డ్రమ్ము కొట్టద్దు అందరూ వచ్చేస్తారు స్ట్రాంగ్ బైబిల్ మిషన్ రావటమే. ఇప్పుడు విజయ్ కూడా మాకు ఎట్లా మరి మా ఇంట్లోనే ఉండేవాడు, అటు నిర్మల ఇంట్లోనే కానీ విజయ్ మా ఇంట్లో ఉండేవారు. ఎందుకంటే బర్నబాసు మేము అందరం కూడా పరిచయం కదా. ఇంకా తను కూడా అక్కడికి వచ్చాడు. జస్ట్ అప్పుడే పెళ్ళయింది, పెళ్ళయి అక్కడికి వచ్చాడు. కుమారి. ఇక మా ఎక్కడ ఎవరు ఇక అయితే తినడానికి ఉండేది నిర్మల అని నా ఫ్రెండ్ అయితే బర్నబాస్ వాళ్ళు వదిన, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఇక ఎప్పుడు కూడా ఇక అట్లా ముందు నుంచి కూడా ప్రార్థన. విజయ్ బాగా ప్రార్థన అంటే పాటలు ప్రార్థన వాక్యం మంచి ఆసక్తి. ఆ తర్వాత వివేక్ దగ్గరికి వెళ్ళాడు పరిచర్య నేర్చుకోవడానికి. అక్కడ వంట చేయడానికి కుమారి వెళ్ళింది. అక్కడ వంట చేయడానికి పరిచర్య చేయడానికి చాలా అక్కడ పరిచర్య చేశారు. ఒకరోజు విజయ్ ఇక్కడికి వచ్చాకే పుట్టారులే. విజయ్ ఓపెన్ కాస్ట్ లో రోజు ఒక 150 రూపాయలకి ఒక 3 నెలలు 2 నెలలు ఏదన్నా జాబ్ వెళ్ళేవాడు. ఒకరోజు ఏదో ఒక పెద్ద మిషన్ అనమాట, మిషన్ దాని పైకి ఎక్కాడనమాట అక్కడైతే వెల్డింగ్ చేయడానికి. అక్కడికి ఎక్కిన తర్వాత ప్రభు చెప్తున్నారంట, అంటే ఇక ఆయన భాషలోనే నువ్వు సరళక్క దగ్గరికి వెళ్ళిపో అన్నారంట. అంటే ఇక అప్పుడు ఎందుకు అని చెప్పేసి దిగాడనమాట. దిగేసి ఇక ఆయన వద్దు అంటుంటే కూడా ఓవర్మెన్ వద్దు అంటుంటే కూడా నువ్వు ఇచ్చినా జీతం ఇవ్వకపోయినా సరే నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చాడు. తను వచ్చాడు, నేను ప్రేయర్లో ఉన్నాను. అక్క నాకు ఇట్లా చెప్పారు ప్రభు, స్వరం వినపడింది అందుకని వచ్చేసంటే సరే కూర్చో ప్రేయర్ చేద్దామన్నా. సాయంత్రం 5 వరకు ఇద్దరం ప్రేయర్లో ఉన్నాం.
5 అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి 7 గంటలకు కబురు వచ్చిందంట. ఆ మిషన్ మీద విజయ్ తర్వాత వచ్చిన ఆయన ఎక్కి ఆ మిషన్ కూలిపోయింది, చనిపోయాడు ఆయన. ఇంకా 2-3 దెబ్బలు తగిలినాయి. అప్పటి నుంచి ఇంకో విజయ్ అస్సలు వదిలిపెట్టలేదు నన్ను. ఇక బాగా ఇదిగా ఉంటాడు అనమాట. నా పెళ్ళైన కొత్తలో విజయ్ నేను కలిసి ఏదైనా చిన్న కాంట్రాక్ట్స్ తీసుకుందామని ట్రై చేసాం. నాకు జాబ్ లేని టైంలో. అన్న ఇటు తీసుకోవచ్చు, చేయొచ్చు, కొద్ది డబ్బులు పెట్టి 10,000 ఉంటే చాలు, మన వర్క్ తీసుకొని చేయొచ్చు, నేను చేస్తాను అది ఇది అంటుండేవాడు ఆ రోజుల్లో. అప్పుడు గోదావరికెళ్ళి చాలా ఎటింక్లింటికాలు బాగా ప్రేయర్లు. పౌలు అని ఒక అతను ఉండేవాడు. ఇప్పటికి అతను అసలు అతనైతే ఇంకా పిచ్చి భక్తికి అసలు చెప్పలేం. ఇక పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఆయన్ని అడుగుతారు రెఫరెన్స్లు. కళ్ళు మూసుకొని మిగతా దాంట్లో పిచ్చి, అస్సలు పిచ్చోడు, ఏమీ తెలియదు, ఏం మాట్లాడదు తెలియదు. బైబుల్ ప్రార్థన తప్ప వేరేది నోటేమో రాదు. కానీ బైబుల్ ఎట్లా వచ్చిందంటే ఎట్లా వచ్చింది సార్, నేను మోకాళ్ళ మీద చదివే బైబుల్, నేను ఉపాసన మోకాళ్ళ మీద చదివా. దేవుడు నేను 2వ క్లాస్ అక్కయ్య చదివింది. నేను 2వ క్లాస్ అక్కయ్య చదివింది. ఇదిగో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, స్వీట్ స్వీట్ లడ్డు 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 కంటే స్వీట్ అనేవాడు. అది చెప్తాడు, ఇగో నువ్వు రక్షించబడ్డా బాగా వచ్చాడు పౌలు అనగానే జనాలు పౌలు వచ్చాడని జనాలు పారిపోవడం. పిల్లలు రక్షించబడ్డావా, నరకని పోతాం. విజయ్, పౌలు, వివేక్ వీళ్ళందరూ బాగా అసలు అదే రోజు 10 మంది వచ్చి ఇంట్లో ప్రార్థన అంటే మా ఇల్లు ఎట్టుండో చూడు. ప్లస్ తాతగారు ఉన్నప్పుడు ఆయన అసలు అన్ని సంవత్సరాలు అంటే రెగ్యులర్ గా ఒక షెడ్యూల్ ప్రకారం నడిచింది. 8 o'clock అందరూ కూర్చొని పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థనకి కళ్యాణి ఆంటీ వాళ్ళు వీళ్ళు ఇంకా రవణమ్మక్క వీళ్ళు అందరూ సాయంత్రం ఒక రౌండ్ అబ్బాయి రండి ప్రార్థన చేసుకుందాం అంటే ఎవరికాడ అందరూ ఆ టైం పరిగెత్తుకు వచ్చేసేవాళ్ళు. కూర్చొని ప్రార్థన అట్లా నడిచేది అనమాట. 8 o'clock తాతగారు 7:30కి అట్లా వచ్చేవాళ్ళు. ఓపుకుంటే మొహం కడుక్కొని వెంటనే ఆయన కూడా ప్రార్థనలో కూర్చున్నాడు. లేదంటే ఆయన స్నానం చేసి ఫ్రెష్ గా సన్నిధి గదిలోకి అది పరలోకం వెళ్ళే భక్తి. ఆ భక్తి మాత్రం గ్యారంటీ. అప్పుడు యేసు ప్రభు వచ్చినా వెళ్ళిపోతాం, అందరూ అలాగే అనుకునేవాళ్ళు. చచ్చిపోయినా వెళ్ళిపోతాం. ఇలా వస్తే దేవుడి దగ్గరికి వాళ్ళపై ఏ రోజు కారోజు. అప్పుడు సంఘవేత్త పడితే పుస్తకం ఉంటుంది నాకు కాలనీలో. ఆ పుస్తకం చదివిన తర్వాత రామకృష్ణ అనేవాడు కదా, అందుట్లో అన్ని చెప్పేదాన్ని పిల్లల గురించి. పెద్దమా మనం కూడా బుక్ చేయించుతాం పెట్టండి, అందరికి పంచి పెడదాం అనేవాడు వాడు. ఈ పుస్తకం అందరూ ఇక అది చదివారు. ఇక ఆ పుస్తకం నేను విజయవాడ పంపించాం. మళ్ళీ విజయవాడలో వీళ్ళు చదివారు. ఇక అది చదివిన తర్వాత నాయనమ్మ, తాతయ్య ఇక అందరూ ఇంకా ప్రార్థన ఎక్కువైపోయింది, ఇంకా ప్రార్థన. ఆ పుస్తకంతో భక్తి ముదిరిపోయింది. మా నాన్న ఇక అంతే, ఇక అట్లా 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 అగ్ని పుట్టించాడు దేవుడు అనమాట. అసలు ఆ రోజుల్లో మ్యాగజైన్స్ తెప్పించేవాళ్ళం. మధ్యరాత్రి పిలుపు, తట్టుట, అవును, జీసస్ కాల్స్, ఈ 3 మ్యాగజైన్స్ రెగ్యులర్ గా వచ్చాయి. మ్యాగజైన్స్ బాగుంది. ఎన్ని పుస్తకాలు తెప్పించేదాన్ని నేను కూడా. చూసిన పుస్తకాలన్నీ అసలు క్యాసెట్ 30 రూపాయలు కొనడానికి చాలా ఇబ్బందిగానే ఉండేది. అయినా సరే దేవుని కొరకు ఖర్చు పెట్టేద్దాం, రేపు దేవుడు వస్తే ఇవన్నీ ఏం చేసుకుంటాం, కొనేద్దాం. 100 రూపాయలు 3 క్యాసెట్లు కొంటాం. వాళ్ళని ఎంటీ క్యాసెట్లు 10-15 రూపాయలు కొని ఒకటి కొన్నాడు అనుకో, అక్కడ నుంచి 2వ రికార్డ్ చేసుకోండి, పిన్ పెట్టి దాని నుంచి దీన్ని పిన్ పెట్టి రికార్డ్ చేయటం. అంటే బయట చేపిస్తే డబ్బులు అవుతాయి కాబట్టి. అప్పుడు పూర్వం క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు ఉండే. మావయ్య పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మీ నాన్న చేసాడు రికార్డ్ చేరాలు ఉంది. భాషలతో మాట్లాడటం ఆయన ఫస్ట్ పరిశుద్ధాత్మ పొందుకున్న రోజు భాషలతో మాట్లాడుతూ ఉంటే చేశాడు. అది టేప్ రికార్డ్ చిన్నది, అది పట్టుకున్నాడు తిరిగా మీ నాన్న. ఆ ఉత్సాహం వేరు. అసలు పరిశుద్ధాత్మ బలం వేరుగా ఉంటుంది. శరీర బలం వేరు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ బలం వేరు ఉంటుంది. దానికి నొప్పి తెలియదు, అయ్యో కూర్చున్నావా నుంచున్నావా సిగ్గా బిడియమా ఏం తెలియదు. ముందు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. వీళ్ళకి 18 లైన్ కాలనీలో ఇంత పెద్ద వాటర్ ట్యాంక్ ఉండేది, నిండా నీళ్లు, అసలు భలే ఉండేవి. అన్ని నీళ్లు చూస్తే అసలు ఎంతైనా స్నానం చేయబుద్ది ఏదనమాట. పైగా నీళ్లు గోదావరి నీళ్లు ఫ్రెష్ ఉండే. దానికి తగ్గట్టు అక్కడ నేల బ్రహ్మాండమైన నేల. అసలు నిమ్మకాయలు కానీ, నేరేడు పళ్ళు కానీ గుట్టలు గుట్టలు. నిమ్మకాయలు అయితే అయ్యో అసలు ఇసుక రేణువులాగా రాలిపోయి ఉండే భూమి మీద. నీళ్ళు పట్టడం నింపడం ఏ పని నీళ్లు. తాళం వేసి ఇంట్లో కూర్చొని ప్రార్థన, ఎందుకంటే ఎవరు డోంట్ టచ్. అది ఒకసారి అయితే కరీంనగర్ నుంచి మర్నాథరావు గారు ఇంకా పాస్టర్ గారిని తీసుకొని వచ్చారు.
మాకు తెలియదు కదా, మేము లోపల ప్రేయర్లో ఉన్నాం. 8 అయిపోయింది, ఇక ప్రేయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వేద్దామని చెప్పేసి కిటికీ వేద్దామని చెప్పి కిటికీ దగ్గరికి వచ్చాను. వర్షం పడుతుంది, జల్లు కొడుతుంది అన్నట్టుగా వచ్చాను అనమాట. వస్తే వీళ్ళు గేట్ బయట నుంచొని ఉన్నారు. మర్నాథరావు గారు, ఇంకో పాస్టర్ గారు, ప్రశాంత్ అని వాళ్ళ ఆవిడ. నేను వాళ్ళని చూసేటప్పటికి అమ్మా మర్నాథ అన్నాడు ఆయన నన్ను కిటికీలో చూసి. బయట నుంచి అయ్యో ఏంటంటే మీరు వర్షం పడుతుంది తలుపు కట్టండి. ఎక్కడ తలుపు కట్టండి బాబోయ్ పరార్థంలోకి మా సార్ ఊరుకుంటారా ఇప్పుడు అని అన్నారు. అయ్యో అని చెప్పి అసలు అందరు గుర్తు 8 గంటలది అయితే ప్రసాద్ గారు తలుపు తీరండి, అట్లా ఉండాలి. వాళ్ళ అక్కతో చెప్పి ఒకసారి మాడపడుచు వాళ్ళందరూ ఆటోలో వస్తుంటే ఎవరింటికి వెళ్తున్నారంటే ఇట్లా ప్రసాద్ వాళ్ళ ఇంటికి ఓపెన్ కాస్ట్లో చేస్తాండి. ఓ ఆ సార్ ₹1,00,000 ఇచ్చినా 8 అయితే ఆయన బయటికి రాడండి చెప్పాడంటే ఆటో అతను. ఎవర్రా అయిపోయారు ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఆ పెద్దపల్లి, మంచిరాల, మందమర్రి, అన్ని ఇక అన్ని ఏరియాలంతా బైబిల్ మిషన్ అంటే ఎవరంటే పల్లాని ప్రసాద్ ఓపెన్ కాస్ట్. మనం సువార్త ఏం చేయలే, ఎవరికెళ్ళి ఏం చెప్పలా, కానీ దేవుడు బెల్లంపల్లి వరకు దేవుడు అట్లా. నాకు అమ్మ అంటే ఇప్పుడు మినిస్ట్రీ మొదలుపెట్టిన తర్వాత అఫ్ కోర్స్ నాన్నకైనా రివర్షను దాని గురించి మాట్లాడాలి వివరంగా. అలాగే అమ్మ పరిచయం ప్రారంభించిన తర్వాత భీమవరంలో రుద్రాలు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు అని చెప్తా ఉండేది. నేను వాటిని అమ్మని అడిగి అప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా. పల్లెటూరు అనుభవాలు వేరు కదా. అమ్మో చాలా చాలా ఇది అసలు అనే చాలా ఫీల్ అవుతా చెప్పేది. అంటే నాకు పెద్దగా ఏం గుర్తు లేవు అవన్నీ కూడా. తర్వాత సో తెలిస్తే మీ ఇద్దరికే ఏమన్నా తెలిసి ఉండాలి. నేను ఉద్గిరిలో చదువుతున్నా అంటే ఇవి కూడా మరి ఇంట్లో ఉన్నాడు, హైదరాబాద్లోనో లేకపోతే పొందుగల్లోనో ఉంటాడు. సో తెలిస్తే నీకు ఉషాకు అంటే సేవ ప్రారంభించడం అనేది అమ్మ చెప్తేనే తెలిసింది నాకు కూడాను. ఫస్ట్ పద్మాళ్ళ భీమవరం పద్మకి బాగలేకపోతే పద్మ కూడా మనం యేసుప్రభు నమ్ముకున్నామని తెలిసి పద్మ కూడా విజయవాడ వచ్చింది. నాయనమ్మ మా ఆయనతో నేను పడలేకపోతున్నాను, ఎప్పుడు కొట్టేవాడు అనమాట, బాగా హింసించేవాడు. ఇక నేను కూడా అసలు చచ్చిపోవాలనుకుంటే కూడా దేవుడు చచ్చిపోకుండా బతికెత్తున్నాడు నాయనమ్మ, నేను కూడా యేసుప్రభు నమ్ముకుంటానని మన ఇంటికి వచ్చింది అనమాట. నమ్ముకుంటాను కదా. ఇంటికి వస్తే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ఏమే ఇంత ముందులాగా మనం దిక్కులేని వాళ్ళం కాదు, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన బాధలేని దేవుడు, అదే యేసు ప్రభు మేము ప్రార్థన చేసుకున్నాం, నువ్వు కూడా చేసుకో, దేవుడు అన్ని మారుస్తాడనే అని అన్న తర్వాత చెప్తే ఇక అప్పుడు నుంచి ఆవిడ ప్రార్థన చేసుకున్నాను. ఇక మారిన తర్వాత అప్పుడు అమ్మ భీమవరం వెళ్ళింది. అదే అయితే ఇంకో విషయం ఏంటి, అమ్మ భీమవరం వెళ్ళింది ఒకసారి, తర్వాత రెండోసారి ఎవరినో తీసుకొని వెళ్దామని అనుకుంది, ఎవరినో తీసుకెళ్దాం. అయితే అప్పుడు కొంచెం వీళ్ళది రెల్లుగడ్డి పూరీలు, కొంచెం మురికి ఆ దుప్పట్లుగా ఈ టవల్స్ ఎట్టుండేది. అమ్మ అనుకుందంట, ప్రభా నేను పార్సల్ తీసుకెళ్తున్నాను, ఆ దుప్పట్లు అయ్యింది అసలు మంచమే కూర్చోవాలని, ఎక్కడ కూర్చోన్నా మురిగ్గా ఉంటుంది, ఆ ఏది పట్టుకున్నా కొంచెం ఆ దుప్పట్ల వరకన్నా ఏదైనా కొంచెం శుభ్రంగా ఉండేటట్టు ఉంటే బాగుండి ఇవి మనసులో అనుకుందంట. అయితే పద్మకి ఆ మాటలు వినపడ్డాయంట. వినపడితే వెళ్ళేసరికి ఫ్రెష్గా దుప్పట్లు, ఏమే పద్మ నేను చెప్పిన సంగతి నీకు వినపడిందంటే, వినపడింది నానమ్మ అందంట. ఏం చెప్పాను, అదే దుప్పట్లన్నీ శుభ్రంగా పెట్టమన్నా. ఆవిడ మరి కళ్ళలో వినపడిందా ఆ మాట, విడిగా కనపడిందో తెలియదు, ఫ్రెష్గా వేసిందండి దేవుడు చేసిన భీమవరంలో జరిగిన అద్భుతాలు మామూలు కాదు. రుద్రవరంలో అద్భుతాలు కాదు కానీ రుద్రాలలో తక్కువ, భీమవరంలో చాలా ఎక్కువ. భీమవరంలో జరిగిన అద్భుతాలు అసలు ఆది అపోస్తల కాలంలో జరిగిన అద్భుతాలు జరిగినాయి. అవును అబ్బో. ఒకసారి మేము ఆ ఊర్లో మీటింగ్ పెట్టేటప్పుడు మనం వీసు వార్త చేద్దామని, పైగా ఇట్లా పల్లెటూరులో సేవ చేస్తున్నాము, ఇట్లా మీటింగ్ పెడుతున్నాం అంటే విజయవాడ బైబిల్ మిషన్ చర్చ్ నుంచి 20-25 మంది వచ్చేవాళ్ళు. అందరూ ఆ రోజుల్లో తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు మనం దేవుని సేవ చేయాలి, దేవుని ప్రకటించాలి అనేటువంటి రోషం ఉండేది. 90వ సంవత్సరం మే 2వ తారీఖు 3వ తారీఖు అక్కడ మీటింగ్ అనమాట, ఇది భీమవరంలో. అప్పుడు ఇక అయితే ఇక్కడ వెంకయ్య గారింటి ముందు ఖాళీ స్థలంలో అక్కడే పెట్టేవాళ్ళం మీటింగ్. ఆ మైక్ సెట్ ఒక దొరికేది కాదు,
ఎంత తిప్పాలంటే రోజుకు 150 రూపాయలు మైక్ రెంట్, 40 వాట్స్ మైక్ అయ్యి, ఆడి బ్యాటరీ ఉండేది కాదు, ఆ కరెంట్ సరిగ్గా ఉండేది కాదు. ముందు అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎక్కడో పెట్టాం. సరే అయితే తర్వాత ఇంకా మళ్ళీ పెట్టాం. అయితే సరే అయిపోయింది. అయితే ఆ సంవత్సరం మొత్తం నడుస్తూ ఉంది. అప్పుడు అసలు పరిశుద్ధాత్మ పొందుకోవడం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాన్న చనిపోయే ముందు అదే అది నేను చెప్తాను ఏంటంటే 90 సంవత్సరం 3వ తారీఖున మే 3వ తారీఖున పగలు అంతకు ముందంతా సువార్త కూటం చేసి వచ్చాము. ఇంకా రాత్రి భూషణయ్య గారికి బాగాలేదు, బయట పడుకొని ఉన్నారనమాట ఒక పక్కన. ఆ తర్వాత కూటం స్టార్ట్ అయిపోయింది. ఆయన లెగటం లేదు, మరి మనకేం చేయాలో తెలియదు కదా. అప్పుడు లోపలేమో కాంతమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా లోపలే ఉన్నాం. బయట రవణమ్మక్క కూడా ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆవిడ ఒక్కసారి కేక పెట్టింది అనమాట రవణమ్మక్క. ఏమనంటే, నా కుమార భూషణం లెగు, యాజకుడు వెంట నువ్వేంటి లెగట్లేదు. అప్పుడు ఆయన గడగడలాడతా లెగిసి వచ్చారనమాట. లెగిసి వచ్చి ఇక ఆ కూటం స్టార్ట్ చేశారు. అప్పటికి విశ్వాసరావు గారు 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, 7వ రోజు ఆయన బయట కూర్చొని ఉన్నారు. ఈలోపు బావ లోపలికి వచ్చి మోకరిచ్చారు, కాంతమ్మ గారు అటు మోకరిచ్చారు. నేను చూస్తాను నా కళ్ళతో ఇదంతా కూడా. ఉన్నట్టుండి కాంతమ్మ గారు గట్టిగా భాషల్లో మొదలుపెట్టారు. ఆవిడ ఎప్పుడైతే భాషల్లో మొదలుపెట్టిందో బావ భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత విశ్వాసరావు గారు లోపలికి వచ్చారు. నెమ్మదిగా లోపలికి వచ్చి ఆయన కూడా ఖర్చు పెట్టేసుకొని దాని మీద మోకరించి 2 చేతులు జేబులో పెట్టుకొని ఆయన మోకరించారు. తర్వాత వీళ్ళందరూ వచ్చి మోకరించి అప్పటికి విశ్వాసరావు గారి పరిశుద్ధాత్మ అంటే ఆ భాషలు మాట్లాడటం లేదనమాట. నేను చూసాను నా కళ్ళతోటి. అప్పుడు ఇక ఆయన బాగా శక్తి వచ్చేసింది ఆయనలోకి. వచ్చి ఇక జేబులు చేతులు బయటికి రావట్లే, ఆయన తీయాలనుకుంటున్నారు. కానీ ఇంకా ఎంతసేపుడుకో ఇక ఆయన ఆ చేతులు బయటికి తీసి ఇక డొల్లి తర్వాత భాషలో మాట్లాడుతున్నారు. వీళ్ళ ముగ్గురు భాషలో మాట్లాడుతుంటే అక్కడ కృష్ణ ఉంది కూతురు, ఆ పిల్లకి భాషలో. ఇంకా తర్వాత చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే లోపలికి వచ్చేసారు అందరూ కూడా. ఏంటో మరి వాక్యం చెప్పడానికి టైం ఉండట్లా, అసలు ఇంకేం లేదు. అసలు నేను కళ్ళు తెరిసే ఉన్నాను. ఒక ఎవరు మామయ్య దాని శరీరంలోకి దినకర్ణ గారు వచ్చారు. దినకర్ణ గారు వచ్చి ఆయన రావటమే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి ఆయన భాషే, ఆయన వాయిసే, దినకర్ణ గారి వాయిసే. ఇదేంటి దినకర్ణ గారు బ్రతికే ఉన్నారు, అప్పుడు బ్రతికే ఉన్నారు. ఆయన వచ్చేసరి ఏంటి అనుకున్నాం అనమాట. ఇంకా అట్లా ఆ భాషలోని అందరికీ స్వస్థత ప్రార్థన చేశారు. నిజంగా నా ఒళ్ళు ఇప్పుడు కూడా ఇదంతా ఇది వస్తుంది. అందరికీ స్వస్థతలు, ఎంతమందికి గెడ్డలు తగ్గినాయి. అసలు అందరూ కూడా మాకు ఇది తగ్గింది. నిజంగా ఇప్పుడు చెప్తుంటే నా ఒళ్ళు అంతా ఇదిగో చూడు రోమాలు లెక్క పొడుస్తున్నాయి అన్నమాట. అసలు ఎంత భాషలు, అసలు ఆ రోజు జరిగిన అద్భుతము. అసలు భూషణయ్య గారు అన్నారు, అమ్మా ఆది అపొస్తల కాలం మేడగదిలో జరిగిన అద్భుతం మళ్ళీ ఇవాళ ఇక్కడ జరిగింది అన్నారు. ఆ పగలేం జరిగింది, మేము పత్రికలు పంచడానికి వెళ్ళినప్పుడు భయంకరమైన సుడిగాలు వచ్చి అసలు పాకలు ఎగిరిపోతాయేమో అనుకున్నాం. టెంట్ మొత్తం కూలిపోయింది, అయిపోయింది. ఆ తర్వాత ప్రార్థన చేస్తుంటే భూమి ఇటు ఊగింది. ఆ రోజు భూమి కూడా ఊగింది. ఎన్ని అద్భుతాలు జరిగినాయి అనమాట. ఆ రోజు మాత్రం మీటింగ్ రోజు ఎంత గొప్ప అద్భుతాలు అంటే చెప్పలేదు అసలు. కానీ సాతాను కార్యం కూడా అసలు 3 రోజులు ఒకసారి మీటింగ్ పెడితే 3 రోజులు కరెంట్ లేదు, 3 రోజులు కటిక గాఢ అంధకారమే. ఏం చేస్తాం. వర్గీస్ గారు వచ్చారు, నేను వచ్చిన ఉద్యోగం పాస్టర్ గారు మామగారు విశ్వాసరావు గారు ఆయన వచ్చారు. అప్పుడు వర్గీస్ గారు వచ్చినప్పుడు రాళ్ళు పెట్టి కూడా కొట్టారు. ఆయన ఏదో ఇక అన్యుల్ని అంటే వాళ్ళ దేవుళ్ళ ఉన్న వర్గీస్ గారు అట్లా పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, మంచి వాక్యాలు చెప్పారు. అక్కడ ఉన్న శోధన అంతే ఉంది. ఆ తర్వాత దేవుడి అద్భుతాలు కూడా ఈ రోజుకి కూడా అద్భుతాలే జరగకుండా వచ్చిన వాళ్ళందరూ అసలు ఇదే ఊరు ఈ రోడ్డు ఏంటి అసలు ఒకే బస్సు అనమాట, కేవీఆర్ సర్వీస్ అని. కింద ఏముండదు దానికి, అంత బొక్కలే ఉంటాయి. అవును,
పైగా అసలు దానికి డోర్లు ఫుట్ కూడా ఉండవు. స్టెప్ ఏమో ఎంత ఎత్తేయాలి తెలుసా, ఇక్కడ ఇంత ఎత్తు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కాలి. ఎట్టెక్కాల, ఆ. ఎందుకంటే రాళ్ళు తగులుతాయి కిందంత దానికి. రాళ్ళు అంత అసలు రోడ్డు సర్కిల్ రోడ్డు కాదు, అన్ని కంకర రాళ్ళు, కారు రాళ్ళు, గోతులు. మేము గోల్కొండ దిగితే అది ఒక్కటే బస్సు ఇక ఆ అది రోజందరికి. పోతే అయిపోయినట్టు. ఇక అసలు ఆ బస్సు కుమ్ముతా ఉంటది నాయన, ఏది పట్టుకుంటే అది ఊడిపోతుంటది, ఏది పట్టుకుంటే ఇది మనం దిగేటప్పటికి ఈ కన్నురెప్పలు, ఈ తల, ఒళ్ళంతా ఎర్రగా ఎర్రగా బట్టి దుమ్ము. కొట్టుకొని ఉంటాం. అట్లా భయంకరమైన కష్టపడే దుమ్ము. రోజుల్లో దేవుడు మాతో అమ్మమ్మని నాయనమ్మని పంపించి అక్కడ ఇది ఆ, ఈ ఊరంతా మారిపోద్ది. యెరూషలేము వీధుల్లాగా ఇక్కడ ఉంటే నువ్వు పడ్డ చేస్తాను. శ్రమకు ఒక రోజు నువ్వు ఫలితం చూస్తా ఉన్నాను. దేవమణి రోడ్లో ఎంచుతాను, దేవమణి పంపులో ఎంచుతాను, దేవమణి కరెంటు పెట్టిస్తాను. ఆ రోజుకి అప్పుడు సేవ ఆపొద్దు, సేవ ఆపొద్దు. అదే ఆ తర్వాత కరెంటు, రోడ్లు, పంపులు. పంపు అసలు ఇవాళ చూస్తే అసలు ఎక్కడ నిజంగా పూరిపాక అనేది లేదు, చెప్పాలంటే అన్ని ఊరిపాక బ్రహ్మాండంగా. అసలు ఒకప్పుడు భయంకరమైన ఒక విధమైనటువంటి ఒక చీకటి విగ్రహ శక్తి, ఉంటాం, evil ఇప్పటికీ spirit. ఆ ఉందిలే, ఊరి మీద బాగా ఉంది. ఉంటాం, ఇప్పటికీ ఆ ఉంది. ఊరి మీద విగ్రహ శక్తి విపరీతంగా ఉంది. అప్పుడు ఆయన- అప్పుడు దర్శనాలు ఎట్లా ఉండేయంటే అది మామూలుగా అంత చేతబడ్డూర్లు ఆ ఎక్కువ ఆ ఊర్లో. ఊరంతా అది. నా కళ్ళతో నేను చూశాను. వీళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు ఈ చేపలు రాత్రులు బాగా బస్సులకి చేసుకుంటారు. వెళ్తాను కదా నేను, ఉమ్. నా కళ్ళారా నేను నా పుట్టినాక ఎప్పుడు చూడలే, ఆ ఊళ్ళో వెళ్ళాక ఎట్లాంటివన్నీ చూశాను అనమాట. నేను వెళ్ళే దారిలోనే బైక్ మీద వెళ్తుంటే ఎదురుగానే పోసేవాళ్ళు. అట్లాంటి భయంకరమైనవి అనమాట, చాలా చాలా భయంకరమైనవి ఇప్పటికి ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అసలు మొదట్లోనే ఆయన ఎవరు జ బ్రహ్మం గారు అంటారు కదా, కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మం గారు, ఆయన పేరేంటి, ఫుల్ పేరు ఉంటుంది, కోతులు వీరు బ్రహ్మ. పోతులూరి వీర బ్రహ్మం గారు. ఆయన ఆ ఊరు వచ్చారంట. ఆయన ఆ ఊరు వచ్చినప్పుడు అదంతా కూడా సన్ఫ్లవర్ తోట అంట అదంతా. కానీ అక్కడక్కడ మచ్చలు కనిపించినాయంట. అప్పుడు అమ్మమ్మ నాయనమ్మళ్ళు వెళ్ళిన కాలంలో దర్శనం అనమాట వాళ్ళకి. కనిపిస్తే అప్పుడు దేవదాసయ్య గారు ఆయన ఇద్దరు నడిచి వచ్చారంట ఆ గ్రామానికి. ఏంటయ్యా ఇది అని అంటే, ఇక్కడ రాబోయే కాలంలో ఇట్లా చీడ పడుతుంది అని అన్నారంట. అంటే సన్ఫ్లవర్, మరి ఇది ఎట్లాగంటే అది కొంతకాలమే, తర్వాత పోతుంది అని చెప్పారంట. ఆ తర్వాత కొంతకాలం ఏంటి అది జరిగింది అంటే తర్వాత తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఇంటింటికి, మేము సేవకు వచ్చిన తర్వాత ఇంటింటికి గుళ్ళు కట్టడం మొదలు పెట్టారు. ఇంటింట్లో అంటే పాముల పుట్టలు ఇంటింటికి వెలుస్తున్నాయి. ఇంటింటికి గుళ్ళే, చిన్న ఒకటి చిన్న రెండు పాము పుట్టలు అన్ని ఇదిగో కింతే పాము పడగబెట్టి అదే ఇంట్లో ఆ. ప్రతి ఒక్కటి చిన్న గుడి కట్టడం కాంపౌండ్. ఇట్లా. అవి ఎట్లా చేసేవాళ్ళు అంటే ఒక evil ప్రతి spirit. మంగళవారం, ప్రతి ఆదివారం విచిత్రమైన ఖచ్చితంగా వేషధారణతోటి. భయంకరమైనటువంటి ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసి అదంతా తిప్పుతా, ఆ ఊర్లన్నీ అదే ఆ బజార్లన్నీ తిప్పుతా, పెద్ద భయంకరమైన ఆ sound మోగించుకుంటా. కూడా, ఆ డప్పులు కూడా ఆ విచిత్రం డప్పులు భయపెట్టేవి. తీరా అది తీసుకొచ్చి ఎక్కడ అనుకుంటా పెడతారో ఉంటారు. తెలుసా, చర్చి ముందు ఆగుతారు. ఆ, చర్చి ముందు ఇప్పుడు కూడా ఒక్కదాన్ని ఉంటే నాకు నిజంగా భయం వేస్తుంది. కానీ అలవాటైపోయింది ఇప్పుడు. దేవుడే ఉన్నాడు అని అనుకుంటాను. మరి అర్ధరాత్రులు ఒకసారి బాత్రూమ్ బయటికే లేచి రావాలి, లోపల ఉండడానికి లేదు, ఎవరు పిలిచినా అటువంటి పరిస్థితి అన్నమాట. అయినా దేవుడు తోడుగా అలాగే ఈ రోజు కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అట్లాంటివి కొద్దిగా తగ్గినా ఆ గ్రామం మీద ఖచ్చితంగా అది Evil మాత్రం spirit. బాగా పనిచేస్తుంది. అప్పుడు ఉంది ఎక్కువ, ఇప్పుడు కూడా ఉందన్నమాట. అందుకే కఠినం, ఎవరు మారరు, అంత ధనాపేక్ష, ఇక అంతే కఠినంగా ఉంటారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు చేస్తారు. చేస్తారు. సంఘం కూడా అంతే, మనం ఏదైనా చెప్పు వాళ్ళు చేయాల్సిందే చేస్తారు. కానీ మానదామంటే మానద్దు అంటున్నది, మానద్దు ఎట్లా ఇంకా ఆయనే చూసుకోవాలన్నమాట. అంత కఠినమైనటువంటి ఏరియాల్లో మరి సేవ మొదలుపెట్టి ఇప్పుడు కూడా. మధ్యాహ్నం ఆయన ఎవరు అన్నారు, నన్ను బైక్ ఎక్కించుకొని, ఎవరు చెప్పారు, మధ్యాహ్నం కాదు మనం, ఒక్కొక్కసారి నేను వస్తుంటే నాకు ఎండాకాలంలో ఏం దొరకవు. అలాంటి టైంలో ఆ బనిగళ్ళపాడు అక్కడ నుంచొని ఉన్నప్పుడు నిజంగా కొన్ని కార్లు వచ్చి చాలాసార్లు నన్ను, అమ్మ ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగి ఎక్కించుకొచ్చి చర్చి దగ్గర దింపిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఒకసారి మావయ్య నేను బనిగలపాడు 3 గంటలకు అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ నుంచున్నాం, బనిగలపాడులో నుంచున్నాం చర్చి అయిపోయినాక. 3 గంటలకి ఖచ్చితంగా 3 గంటలకి విజయవాడ బస్సు ఉంటుంది. అక్కడికి వచ్చి నుంచుంటే అప్పుడు ఏదో ఒక స్టూల్ ఉండేది, ఆ రోజు ఏమీ లేవు. ఆయనేమో నుంచోలేడు, వంగిపోతారు, ఎక్కడ కూర్చోబెట్టాలి, బస్సు రాలేదు. ఎంత టెన్షన్ పడ్డానంటే నేను
ఇంత బరువు మనిషి ఎక్కడ కూర్చోబెట్టాలి ఏమీ లేదనుకుంటా ఉన్నాను. అరే అంత నల్లగా వంగిపోయే మనిషిరా, నిజంగా దేవుడు ఉన్నాడు మన మధ్యలో. నేను చూస్తానే ఉన్నాను. మావయ్య ఇలా 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 అంటే ఇట్లా వంగున్న మనిషి అలా ఇలా 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 నిలబడిపోయారు. ఈ కాళ్ళన్నీ స్ట్రైట్గా అయిపోయినాయి అనమాట. అసలు బట్టలు కూడా ఈ రోజుకి నా కళ్ళల మీద తెల్లగా మెరిసిపోయి, ఇంక ఈ ఫేస్ ఎట్లా ఉందంటే అసలు ఒక దొర, అమెరికాలో ఒక దొర ముఖం ఎట్లా ఉంటుందో అలా అయిపోయారు. నేను ఇలాగ చూస్తున్నాను మనిషి అంక. అసలు అదేంటి కాళ్ళు ఎంత స్టడీ అయిపోయినాయి, మనిషి తేలిపోతున్నారు. అసలు ఎక్కడ ఉన్నారంటే అంత ప్రకాశంగా ఉన్నారనమాట. బస్సు వచ్చేదాకా అలాగ నుంచొని బస్సు ఎక్కారా. నిజంగా లేకపోతే నేను ఏం చేయగలను మనిషిని పెట్టుకొని. అంత అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మావిక భాషలు వస్తాయి కదా, రవణమ్మకేమో తెలుగులో మాట్లాడతారు. అప్పుడు భాషల్లో అంటున్నారు, నిన్న నా కుమారుడు అక్కడ నిలబడితే నేను చూడలేకపోయాను. ఆగమన్ భాషల్లో మాట్లాడుతుంటే ఆగమన్ నువ్వు అలా నిలబడితే నేను చూడలేకపోయాను ఆగమన్, నా చెయ్యి పెట్టాను ఆగమన్ నీ మీద, నా హస్తం పెట్టాను నీ మీద. అసలు ఎన్ని అద్భుతాలు రావణమ్మ అంటే మా బావ ఇద్దరు కూర్చుంటే బావకేమో భాషలతో వస్తుంది, ఆ భాషలకు అర్థం చెప్పే వారం రావణమ్మ చెప్పేదన్నమాట. ఆయన భాషలో చెప్తుంటే ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేషన్ ఇమీడియట్ గా టక్ 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 చెప్తారు. అందుకనే మా మామయ్య కూడా సన్నిధిలో కూర్చొని దగ్గర నుంచి రావణమ్మ గారు వస్తారు, ఎవరైనా చూస్తుంటారు అనమాట. ఇద్దరు కలిసి అట్లా మాట్లాడు. తర్వాత వెళ్ళిపోయే ముందు కూడా లాస్ట్లో కూడా ఇంకా ఆ రోజు మాట్లాడిన మాటలు అసలు చెప్పొద్దన్నారు. నేను కూడా ఆ పేపర్ మరి దాసాను కానీ ఇప్పుడు కనిపించట్లేదు అది. ఇంకా నా కుమారుడి కొరకు మీరు అసలు అంటే ప్రార్థన ఎక్కువ చేయలేదులే అసలు మామయ్య కొరకు. చెయ్యొద్దు ఇంకా నా కుమారుడు తను తీసుకోవాలి, చాలా మాట్లాడారు, తీసుకెళ్ళిపోతున్నారు. మే 5వ తారీఖు మాట్లాడారు, జూను. అప్పుడు కూడా అది కూడా మామయ్య ద్వారానే వచ్చింది. తన కుమార్తె రావాలని వస్తాను, కాకపోతే నా డాటర్ని చూసుకొని వస్తాను అని చెప్పటము. తర్వాత మళ్ళీ లాస్ట్లో సన్నిధిలోకి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ప్రవచనం వచ్చిందిలే. ఆ రోజు సన్నిధిలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నారు కదా, ఆ రోజు అడిగారంట, ఆగమని వస్తావా అన్నారంట. నీ డాటర్ని చూసుకున్నావు కదా వస్తావా అని అడిగారంట. వస్తానన్నారంట. ఇంకంతే, ఆ సాయంత్రమే. అది తర్వాత తెలిసిన విషయం, అది తర్వాత తెలిసింది. ముందు నుంచి అట్లా 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 చాలా సేవలో. ఒకసారి అయితే నేను మామయ్య బస్సు ఎక్కుదామని చెప్పి ఆటోలో వచ్చాం బస్ స్టాండ్. అప్పటికి చాలా బాగాలేదు కదా. నేను ఆటో దిగిన తర్వాత వాడికి 100 రూపాయలు ఇచ్చా. చిల్లర నాకు ఇంకా 20 రూపాయలు రావాలి, 30 రూపాయలు. అయితే వాడు ఏమంటాడు, ఇంకా నువ్వు నాకు అసలు డబ్బులు ఇవ్వలేదంటున్నాడు. దిగిన తర్వాత నువ్వు నాకు అసలు డబ్బులు ఇవ్వలేదంటున్నాడు. అరే నేను ఇప్పుడే కదా నీకు 100 ఇచ్చాను, చూసుకో జేబులో 100 ఉంటాయంటే వాడు చూడలేదు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంటాడు. పక్కన మావయ్య బలహీనంగా ఉన్నాడని వాడికి అర్థమయ్యి ఇంకా తర్వాత వాడు చాలాసేపు వాదిచ్చాడు. ఇచ్చినట్టు మావయ్యకి తెలుసు, ఎందుకంటే మావయ్య జేబులోంచి తీసే 100 ఇచ్చా. అప్పుడు కూడా అంతే, వాళ్ళు సడన్గా శక్తిమంతులైపోయారు. ఇక్కడ ఇదిగో ఇట్లా పట్టుకున్నారు షర్ట్, ఈ చేతితో షర్ట్ పట్టుకొని దవడ పగిలిపోద్ది అన్నారట. ఎంత బలంగానమాట. ఏం మాట్లాడుతున్నారా, దవడ పగిలిపో, డబ్బులు బయటిది అన్నారు. అంతే. అప్పుడు దాకా ఈయన తోస్తే ఒక తోపు తోస్తే పడిపోతాడు అనుకున్నట్టున్నాడు వాడు. అప్పుడు గడగడలాడుతూ 100 రూపాయలు తీసి చూపించాడు. అస్సలు కొన్నిసార్లు దేవుడు అసలు అట్లాంటి అద్భుతాలు చేస్తా. ఈ రోజు కూడా నేను వెళ్తున్నానంటే అద్భుతమే, ప్రతి ప్రయాణంలో అద్భుతమే. నాకు అలసట లేకుండా తీసుకెళ్ళి అట్లా తీసుకొస్తా ఉంటాడు అనమాట. చిన్న సేవే, నలుగురే, మాట వినోళ్ళే, కానీ దేవుడు తోడున్నాడు. అట్లాంటి చాలా కష్టం అసలు. ఏంటంటే లెగిసి వచ్చేద్దాం అనిపిస్తుంది నాకు అప్పటికప్పుడు. బలిపీఠం ఎక్కిన తర్వాత కూడా ఇంటికి వచ్చేద్దాం అనిపిస్తుంది అనమాట. అలా అవన్నీ చూసి. కానీ మళ్ళీ దేవుడు దేవుని భయం, గట్టి సరే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు కదా, ఇంకా వచ్చేస్తే దేవుడు ఇప్పుడు కదా అనేసి అలాగా ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, దయగల మా దేవుడా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నిజంగా నువ్వు మానవుడిగా దిగిరావటమే ఒక గొప్ప విషయం అయితే ప్రభా, నా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ఇది మరీ అద్భుతం ప్రభా. మేము ఎన్నడూ ఊహించలేదు, కలగనలేదు.
ప్రభా నా తండ్రి లోకస్తులాగానే వెళ్ళిపోవాల్సిన మమ్మల్ని ఆ. నీ దయ చొప్పున ప్రభా నా తండ్రి స్తోత్రం మార్గం నాయనా, మళ్ళించావు ప్రభా. స్తోత్రం నాయనా. అయ్యా చీకట్లోనూ మరణానికి వెళ్ళిపోవాల్సిన మమ్మల్ని వెలుగులోకి జీవంలోకి నడిపించావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నిజంగా ఒకటా రెండా ప్రభా, యూ హ్యావ్ డన్ ఈ కౌంట్లెస్ రాత్రంతా మిరాకిల్స్ ఇన్ అవర్ చెప్తున్న లైఫ్స్ తీర్పు. తండ్రి, పరిశుద్ధ కౌంట్లెస్ దేవా. మిరాకిల్స్ యూ డిడ్ ఇన్ అవర్ లైఫ్స్ తండ్రి, స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు. నువ్వు ఎంతో ప్రేమించావు నిజంగా. ప్రారంభ దినాల్లో నిజంగా చాపలేసి కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసే రోజులు అవునయ్యా. ఎంత సంతోషం మా నాయన. టేప్ రికార్డర్ పెట్టుకొని పాటలు వింటూ అబ్బా. పాటలు నేర్చుకుంటూ నా ప్రభా నా అవును. తండ్రి అయ్యా బిల్ మోరియా గారి పాటలు, దినకరన్ గారి పాటలు, ఆరాధ్య ఇవన్నీ గారి నా ప్రభా మా ప్రసంగాలు, తండ్రి జోషి ఎంత గారి సంతోషించాం ప్రసంగాలు. ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు హల్లెలూయా. అయ్యా. కాలగమనంలో సంతోష మా తండ్రి సుఖాలు పెరిగినాయి అయ్యా. నా ప్రభా ఆర్థిక పరిస్థితులు మారినాయి కానీ ఆత్మీయ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది ఎప్పటికప్పుడు. దేవా, నా తండ్రి స్తోత్రం నాయనా. దయతో ఒకసారి క్షమించండి. అయ్యా ఆదిమ మరలా మొదటి సంఘాన్ని జ్ఞాపకం ఉద్యోగాన్ని రగిలించు చేసుకున్నట్టుగా నాయనా. నా ప్రభ ప్రారంభ పరిశుద్ధాత్మతో దినాల్లో నింపండి నా ప్రభ ప్రభు. ఎటువంటి అగ్నిని మా కుటుంబాల్లో సంఘాల్లో కురిపించావు ప్రభ, అటువంటి అగ్నిని మా కుటుంబంలో, నాలో, మా బిడ్డల్లో నా ప్రభ మాతను మీరు ఆ అగ్నిని కురిపించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నువ్వు తప్ప వేరే ధోరణి లేదు, నువ్వు తప్ప వేరే ఆలోచన లేదు. ఏదన్నా అపోస్తలు అందరూ ఒక చోట కూర్చొని సమిష్టిగా ఎలా సమిష్టి. తినేవాళ్ళు, అవును ఎలా తండ్రి. ఉండాలని అవును. తమ ఆస్తులన్నీ అమ్మి ఒక చోట పెట్టేవాళ్ళు. అటువంటి తీర్మానం కలిగిన భక్తి చేశాం ప్రభా నా తండ్రి. స్వార్థం లేని భక్తి నా ప్రభా నా తండ్రి. స్తోత్రం. లోకాన్ని పట్టించుకోనటువంటి భక్తి చేశాం అవును ప్రభా. నాయనా. అయ్యా నీకు వందనాలు ప్రభా. క్రైస్తవం అనేది నిన్నటిది మొన్నటిది కాదు, నేటిది గనక ప్రభా ఈ రోజు నుంచి మాకు తిరిగి అటువంటి అనుభవం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. మానైనా నా ప్రభా ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట ఆయన చేసిన ఆ క్రియల గురించి కొనియాడమని చెప్పావు గనక నా ప్రభా నీకు వందనాలు. మా తర్వాత తరంలో కూడా బిడ్డలు అయ్యా మా తండ్రి, మేము మా తల్లిదండ్రుల తరంలో జరిగి చూసాం, మా తరంలో జరిగి చెప్పుకుంటున్నాం ప్రభా. ఇది కథలుగా కాకుండా మా తర్వాత సంతానం బిడ్డల జీవితాల్లో కూడా దీన్ని జరిగించమని కొనసాగించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. లోకం వైపు కాక నీ శాసనముల వైపు నీ బిడ్డలు మళ్ళుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్ర దయచేయమని అయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా. మేము పడుకున్నప్పుడు మాకు నెమ్మదినిచ్చే దేవుడివి, మంచి నిద్రనిచ్చే దేవుడివి. ఆ నిద్ర ద్వారా అనేక జబ్బుల్ని తగ్గించే దేవుడు గనుక నా ప్రభా మా తండ్రి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో తమ్ముడిని మీరు ముట్టి నా ప్రభా తనకు ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని తీసివేసి ప్రభా నీ కుమారుడికి మంచి నెమ్మది కలిగిన సంతోషకరమైన స్థితి దయచేయమని, కుటుంబ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మా నాయన రేపు ఉదయం అక్క ప్రయాణమై వెళ్ళాలి, తన ప్రయాణానికి కావాల్సిన కృప మీరు దయచేయండి అయా. నిద్రలేమి వల్ల బలహీనరాలు కాకుండా ప్రభా నీ బలం చేత నీ బిడ్డను నింపమని వేడుకున్నాను. అలాగే నిరీక్షణ కీర్తనాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలిద్దరికి కూడా నా ప్రభా నా తండ్రి అయ్యా, నా ప్రభా మా తండ్రి అయ్యా భక్తి లోతుల్లోకి మీరు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మహిమ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రభా. మా ముందున్న ప్రతి పోరాటంలోనూ మాకు జయం అనుగ్రహించమని ప్రభా నా తండ్రి. ప్రతి పనిలోనూ నీ ఆలోచన చెప్పి నా ప్రభా నీ ఆలోచన ప్రకారం నా ప్రభా మా తండ్రి మా నాయన అయా ప్రతి పనిని సక్సెస్ఫుల్గా మీరు ముగించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు. ఈ కొద్ది ప్రార్థన విన్నప్పుడు మీరు ఆలకించమని, అంగీకరించమని తండ్రి. మధ్యాకాశ పెండ్లి విందుకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 పిల్లలందరూ మా నాన్న మామయ్య ఇద్దరు కూడా ప్రభు చెప్తే వెళ్ళిపోయారు అన్నమాట. ప్రభు ఇట్లా చెప్పి వెళ్ళారు. చెప్పేళ్ళారు. మా నాన్న కూడా అంతే. ప్రభు చెప్పి ప్రభు నన్ను వెళ్ళారు. పిలుస్తున్నారని అని చెప్పి చెప్పి వెళ్ళారు వెళ్ళిపోయారు. తాతగారు. ఇద్దరు మామయ్య అంతే. గారు కూడా అంతే. ఉహు. అయితే నానమ్మ చనిపోబోయే ముందు కూడా నానమ్మకి దేవుడు చెప్పారు అక్టోబర్ నవంబర్ నెలలో. ఇక నేను సిద్ధపడి ఉండమన్నారు. ఇంకేం పర్లేదు, ఇక వెళ్ళిపోవటాను నేను రెడీ అని చెప్పి అన్నాను. నేను అన్నాను అప్పుడు, నువ్వు బలిదానివమ్మా, నీ మనవడు పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఉన్నావు, ఏ కూతురు పిల్లలు మా పిల్లలు అంటే నేను సరిపడ ప్రార్థన చేశాను రా, దేవుడే చూసుకుంటాడని. మీరు జ్ఞానవంతులు, మీ పిల్లలు దేవుడు చూసుకుంటారు. ఆ మాట కాదు, నేను సరిపడ ప్రార్థన చేశాను. ఇది కూడా అంతే. సరిపడ ప్రార్థన చేశాను.
అదే అంటే ఎంకరేజింగ్ అంటేనేమో ప్రతి విషయంలో దేవుడి మీద అనుకోవటం మంచిదమ్మా. మన కష్టకాలంలో కూడా దేవుని ఇష్టాన్ని కష్టకాలంలో నెరవేర్చడం అది కష్టకాలంలో అది దేవుడి గొప్ప ఇష్టాన్ని విషయం నెరవేర్చడం, అన్నమాట. మనం చేయగలిగిన పనులు కూడా దేవుడి మీద ఆధారపడటం. ఇప్పుడు చాలాసార్లు నేను ఈ బస్ స్టాండ్ గతంలో బస్ కోసం నుంచొని విసుకొచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి ప్రభా నాకు నుంచోడానికి ఓపిక లేదు ప్రభా బస్ పంపించమని పంపించేవాడు. అంతే. అదే మనం ఎలాగైనా అడిగితే ఆ పని చేసేవాడు కదా. మనం చాలాసేపు మనం చేసి మన వల్ల కానప్పుడు చేతులు ఎత్తుతాం. కానీ అలా కాదు, ప్రతి విషయంలోనూ ముందే చేతులు ఎత్తి నేను పోయిన ఆ, అంటే ఒక 5-6 నెలల కిందట మామూలూరులోనే దిగాను. బస్సు దిగిన తర్వాత నాకేం దొరకలేదు. మామూలూరు వరకే ఆటో దొరికింది. ఆటో దొరికిన తర్వాత ఇక అక్కడ దిగేసి నేను ఇంకేమన్నా దొరుకుతాయని చూస్తున్నా, ఏం దొరకట్లా. సరే నడవగలిగినంత వరకు నడుద్దాంలే అనుకున్నా. నేను చూసుకోలేదురా, నా పక్కనే పాము వస్తుంది. నిజంగా అసలు నా ఎంత దూరం కాదు, ఇదిగో ఇక్కడిది, ఇది ఇక్కడ నేను, ఇక్కడిది నేను. ఏంటా బ్యాగ్ తగిలించుకొని ఉన్నాను, ఏంటా అని చూస్తే అది. ఇక నేనేం చేయలా, మెదలకుండా నిలబడిపోయాను. నేను నడవలేదు ఇంకా. ఏసయ్యా ఏసయ్యా అనుకున్నానో లేదో కూడా ఇంకా అంతే. భయం కూడా అనిపించలేదు. అదేంటోరా ఏంటో ఇక అంతే, ఇక ఆయన మీదే భారం. మా కోట తాత కూడా ఆయన కొంచెం మీద లాస్ట్లో దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఒకరోజు ఆయన కూడా గడ్డి వాములోకి వెళ్ళి పర గడ్డి పీకుతున్నాడు. అంటే గడ్డి వాము పెట్టుకుంటున్నాడు అన్నమాట. గడ్డి ఎట్లా లాగుతారు, లాగితే పాము కూడా అట్లా గడ్డిలో ఇట్లా చుట్టుకొని ఉంది. దాన్ని కూడా ఇట్లా లాగాడు. లాగి పడేసరికి అది కింద బుర్ర బస్సలు లేచి అట్లా వేసిందంట. లేవగానే ఏసు రక్తమే చేయాలి, ఏసు రక్తమే చేయాలి, ఏసు రక్తమే చేయాలి, సాతాన పో, నా ముందు నుంచి వెళ్ళిపో ప్రభా అని చెప్పి మనసులో అనుకున్నాడంట. అంతే. ఆ తర్వాత అలా దించేసి ఎవ్వరూ లేరు చాకు రోడ్డు మీద, మూసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కదాన్నే కదా. అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నానమ్మకి తెలుసు కదా, ఒకరోజు ప్రార్థన చేస్తుంటే తెల్లారుజామున పాము శాంతం మీద ఎక్కి వెళ్ళి అవతలకి వెళ్ళిపోయి మత్తుగా పడి ఉండిపోయింది. ఆ రోజు మేము ఇద్దరం ఉన్నాం. ఆ, ఇద్దరిని లేపింది. చూసారా, నేను చూడలే. నేను లేను ఆ రోజు. మళ్ళీ వచ్చి పడుకున్నా. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఏదో ఉన్నట్టుందిరా అని చెప్పింది. మళ్ళీ లేదు చూసారా, నాకేం అంటే ఆవిడకి ప్రార్థనలోనే ఏంటంటే ఏదో మీద పాకుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. మీద కాదురా, చెంగు లాగుతుందంట, చెంగు లాగుతుందంట. చెంగు లాగుతుంది, పడుకుంటే పట్ట మీద నుంచి పాకినట్టు అనిపించింది. తన కథల్లో చెంగు లాగినట్టుగా సంథింగ్. ఒకసారి చెంగు లాగినట్టుగా అనిపించింది. రెండింటికి తర్వాత నాకు చెప్పింది. అంటే రెండిటప్పుడు నాకు చెప్పింది. నేను అంటే నిద్రలో లేచి చూసా, ఏం కనబడలే, ఏం లేదు పడుకున్నాను. ఆ పెంకుటింట్లో నేను అట్లా డబుల్ కాట్ దాని మీద పడుకున్నా. నాయనమ్మ కింద ఉంది, అలికిడి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది. తనకి ఏదో తెలుస్తుంది కానీ అవునో కాదో తెలియదు. మనం ఎప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నా. నేను ఎప్పుడు పావును చూడలే ఆ ఏరియాలో. పాము కప్పలు చూసాం కానీ పాములు చూడలేదు. తెల్లారి సుజాత రమ మా నాన్న ఇంకా డ్యూటీ నుంచి రాలేదు, నైట్ డ్యూటీకి వెళ్ళి ఉన్నారు. చూస్తుంటే తగులుతుంది. ఏదని చూస్తే పాము చుట్టుకొని అక్కడ నీళ్లు పోవటానికి కన్నం ఉంటే ఆ కన్నంలో తలకాయ పెట్టి పడుకుంది హ్యాపీగా. అది ఎవడు చూడలేదులే. శరీరం బయట ఉంది, తలకాయ లోపల ఉంది. అది కదుపుతున్నా లెగట్లేదు. అది చుట్టుకొని అంటే దానిపైన డైనింగ్ టేబుల్ ఉంది, అట్లా పెట్టి చీకటిగా ఉంది కొంచెం. మళ్ళీ మా నాన్న వచ్చాక ప్రకాశ్ వాళ్ళన్న ఆయన వచ్చి డ్రైనేజ్ ఆఫీస్ అవతల ఒక పెద్ద పర్సనాలిటీ ఆయన ఉండేవాడు. అట్లా పాము వచ్చిందంటే ఆయన కర్ర తీసుకొని వచ్చి కొట్టి చంపాడు. అది పొడపాము అంటాడు. అది పొడపాము అంటే అది స్పిట్టింగ్ కోబ్రా టైప్. చూడు, అంటే ఎప్పుడైతే అది ఏదైనా చేయాలనుకుందో ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు తెలియని శక్తి మనలో ఉంటుంది. ఆ శక్తి ప్రభావానికి అది వీక్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోండి. దానికి చావు అక్కడ రాసి పెట్టు. చూడు, ఇంట్లో మరి టౌన్లో అది ఆ కాలంలో భక్తులు చెప్తా ఉండేవారు. తెనాలయ్య గారు, భూషణయ్య గారు చెప్తా ఉండేవారు. పాతకాలంలో మరి లైట్ లేని కాలంలో మోకాళ్ళ మీద ఉండి పల్లేరుగాయలు వేసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి భక్తి నేర్చుకుని వాళ్ళు ధ్యానంతో దీపం బుడ్లు పెట్టుకొని ఒకసారి కిరసనాలు కూడా లేకపోతే అలాగే ఉంటే ఒకసారి ఒక ఆయన మీద కంట తేలు వెళ్ళి పాకి ఆ తేలు ఒంటి మీద పిల్లలు, అంటే గర్భిణీదేమో మరి, ఆ ఒంటి మీద పిల్లలు పెడితే
ఊళ్ళంతా పిల్లలేనంట ఒంటి ఆయనకి. మీద. అయినా కానీ ప్రార్థన అయినా కానీ ఆయన వచ్చేలాగా. ప్రార్థన ఆపలేదు. తర్వాత దేవదాసయ్య గారి కాలంలో ఇంకోటి ఏంటంటే మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు ఆ. ఎక్కువ తెల్లవారులైనా. పూరి గుడిసెలే కదా, నిద్ర వస్తుందేమో అని చెప్పి ఆ ఆ. పూరి గుడిసె కర్రలకి ఒక పురుకొస కిందకి లాగి ఈ జుట్టు కట్ట ముడి వేసుకునేవాళ్ళు అంట. అంటే అది లాగేది. ఇట్ట అనటం ఇది పీక్ అంటే ఎట్లంటే నిద్ర మనకి రాకుండా. అంటే ఈ జుట్టు ఇట్ట పట్టి ముడి ఆ. జుట్టుకి ఇట్ట పురికొసేసి ముడేసుకుంటే కట్టుకొని వాళ్ళు బగబకి ఇట్ట 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 నిద్రలో ఇట్ట పడకుండా అన్నా అనుకో టక్కున గట్టిగా పీలుసు అప్పుడు మళ్ళీ మళ్ళీ మేలుకోవాలి. వెళ్ళిపోతుంది. అంటే అంత శ్రమతో కొంతమంది అంటే ఏంటంటే ఉయ్యాల్లోకి అదే ఇదివరకు ఉల్లిపాయలు కట్టేవాళ్ళు తర్వాత ఉట్టి. ఉట్లలాగా అంటే కట్టేవాళ్ళు అనమాట. గుత్తిలాగా పూలదండలాగా మధ్యలో కట్టారు. ఇట్లా ఆసాలు ఉండేవి వాటికి కర్రలేసి కట్టేవాళ్ళు అనమాట. ఉల్లిపాయలు కట్టేవాళ్ళు ఆ. మాలల్లాగా అల్లి ఆ ఉట్లలో చేతులు పెట్టేవాళ్ళంట ఇట్లా మోకరించినప్పుడు పడిపోకుండా ఉండడానికి. అలాగ భక్తి భక్తి నేర్చుకున్నారు ఆ కాలంలో అమ్మో ఆ ఉన్నవాళ్ళు. కాల భక్తి మామూలు కాదు. అది పల్లేరు గారు ఉపవాసం అంటే చెప్పారు. ఉపవాసం అంతే. ఉపవాసం రోజు ఊరికి పాత బట్టలు మురికి బట్టలు వేసుకొని కూర్చోవటం కాదు, అదే ప్రత్యేకమైన దుస్తులు. ఉతికిన బట్టలు సర్ది అసలు చేసి నానమ్మ తను బ్రతికినంత కాలం సన్నిధి గదిలో ఫ్రైడే తెల్లచీర. శుభ్రంగా కడిగేసేసి అవును. తెల్ల చీర కట్టుకొని అవును. తలస్నానం చేసి అంతే 3 కూర్చొని గంటల వరకు ఒక్కతే ఆ. అసలు లీనమై పాడుతూ ఉండేది పాటలు పాటలు. పాడుతూ ఉండేది. ఏంటో అలా. ఉహు. దేవునికి స్తోత్రం.